परमात्मने नमः। ओम श्रीमंडूकऋषये नमः। ओम श्री गौडपादाचार्याय नमः। ओम श्री शंकर गुरवे नमः। परमऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। 64వ భాగం మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారిక సమేతంగా అధ్యయనం చేసుకుంటున్నాము. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత వైతథ్య ప్రకరణం జగన్మిథ్యాత్వాన్ని నిరూపిస్తున్నారు. మొదటి ప్రకరణంలో ఆగమ ప్రకరణంలో ఇప్పుడు చదివినటువంటి నాంతఃప్రజ్ఞం అనే శ్లోకం ద్వారా తురియ ఆత్మ లేక బ్రహ్మను, అద్వయ బ్రహ్మను బోధించారు. బ్రహ్మ సత్యం అనే విషయాన్ని, జగన్మిథ్య అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈ ప్రకరణంలో మనము యుక్తిపరంగా తెలుసుకుంటున్నాం. దీనిలో మనము 3 కారికలను చూచి ఉన్నాము. ఆ తరువాత ప్రత్యేకమైనటువంటి వివరణతో 4వ కారికకు సంసిద్ధులమవుతూ వస్తున్నాము. ఆ ప్రయత్నంలో మరొక అడుగు ఇంకా ఉన్నది. ఈరోజు ఇది అయిన తర్వాత 4వ కారిక యొక్క భాష్యం స్పృశించవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ భాష్యంలో భగవత్పాదుల వారు తర్క ప్రమాణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి సాంకేతిక పదాలను, పారిభాషిక పదాలను వాడి ఉన్నారు. అవి ఏమిటి అని తెలియనిదే ముందుకు వెళ్ళే ప్రయత్నం సుగమంగా ఉండదు. అందుకని 4వ కారిక ఏమిటి? అంతస్థానాత్తు భేదానాం తస్మాజ్జగరితే స్మృతం యథా తత్ర తథా స్వప్నే సంవృతత్వేన విద్యతే. మీనింగ్ తర్వాత చూద్దాం. ఒకసారి పునశ్చరణ చేస్తున్నాం. ప్రమాణము అంటే ఏమిటంటే నిర్వచనం అనధిగత అబాధిత అర్థవత్ వస్తు విషయక జ్ఞానజనకం ప్రమాణం. నెమ్మదిగా చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏకాగ్రత కావాలి. విషయాలన్నీ క్రొత్తవి, మనకు తెలిసినవి కావు, కానీ చాలా అవసరం. ఈ ప్రకరణం అంతా వీటి మీదే ఉంటుంది. కాబట్టి బాగా బుద్ధి పొదును పెట్టుకుని ఏకాగ్రంతో ప్రయత్నం చేస్తాం. అర్థం కాకపోతే మళ్ళీ చెప్పుకుంటాం. అనధిగత అబాధిత అర్థవత్ వస్తు విషయక జ్ఞానజనకం ప్రమాణం. ఏ ప్రమాణానికైనా ఇదే. యూ కెన్ అప్లై. యు ఆర్ హ్యావింగ్ ఏ వేయింగ్ స్కేల్ ఇన్ యువర్ హౌస్, వేయింగ్ మిషన్. వెదర్ ఇట్ ఈస్ ద ప్రమాణ ఆర్ నాట్, యూ అప్లై దీస్ థింగ్స్ అండ్ సీ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో ఇన్ టు దట్. ఇఫ్ సంబడి హాస్ గట్ అ డౌట్, యూ కాట్ అవుట్. అనధిగత వేరే విధంగా తెలియనటువంటిది. అపూర్వత ఉండాలి. తెలిసిన విషయమే శృతి బోధిస్తే ఒకవేళ దాన్ని రీస్టేట్మెంట్ లేక అనువాదము అంటారు అని చూసాం. అబాధిత, ఏ ప్రమాణం చేత కూడా ఇప్పుడు ఈ ప్రమాణం చేత తెలిసినది బాధింపబడకూడదు. అర్థవత్,
అది యుక్తితో సమర్థించగలిగి ఉండాలి, అర్థవంతమై ఉండాలి, మీనింగ్ఫుల్గా ఉండాలి. వస్తు విషయక పదార్థ సంబంధమైనటువంటి ఆ, విషయము జ్ఞానం, ఆ జ్ఞాన జనకం, కొత్త జ్ఞానాన్ని కలిగించేది. ఏమిటి ఇక్కడ మనకు వస్తు విషయక జ్ఞానాన్ని ఒకటి రెండు కారికలలో ఏ లాజిక్తో మనం గ్రహించుకున్నాము? ఉచిత దేశ అభావ, ఉచిత కాల అభావ. దేర్ ఇస్ నో ఎనఫ్ టైం, దేర్ ఇస్ నో సఫిషియెంట్ స్పేస్ అనేటటువంటి తీసుకుంది. కారికలో అనుమాన ప్రమాణానికి స్పష్టత లేదు. నాలుగవ కారికలో ఆయన స్పష్టంగా ఇది అనుమాన ప్రమాణం దిద్దలకు అంశాలు ఇవి అన్నట్టు కారిక వ్రాయలేదు. ఎందుకంటే మహానుభావులు వారి మనసులో ఉన్నది వారు చెప్తారు. చాలా విషయాలు వారు మనకు తెలుసునని అనుకుంటారు. శంకరులు ఏం చేస్తున్నారు? భాష్యకారులుగా ఆ పదాలని పూరించి మనకు భాష్యంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మొదటి యుక్తి అనుమానం ఏమిటి? స్వప్న ప్రపంచం మిథ్య. దట్ ఈస్ ద స్టెప్ వన్. వై వీ వాంట్ టు యూజ్ స్వప్న ప్రపంచ యాజ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ద జాగ్రత్త ప్రపంచ మిథ్య. సో ఫస్ట్ ప్రూఫ్ ఏంటంటే స్వప్న ప్రపంచము మిథ్య. ఒకవేళ అనుభవంలో మనకు అలా తెలుస్తున్నప్పటికీ కూడా అది యుక్తిపరంగా కూడా మిథ్య అని నిరూపించి, ఆ నిరూపించినటువంటి స్వప్నము మిథ్య అనే దాన్ని దృష్టాంతంగా పెట్టుకుని రెండవ స్టెప్ అయినటువంటి జాగ్రత్త ప్రపంచం మిథ్య అనేది బోధించబడుతుంది. కారికలు 1 నుంచి 3 వరకు స్వప్న ప్రపంచం మిథ్య అని బోధించబడ్డాయి. 4 నుంచి 18 వరకు ఉండే కారికలు జాగ్రత్త ప్రపంచం మిథ్య అని నిస్సందేహంగా అర్థమయ్యేటట్టు విద్యార్థికి బోధింపబడుతుంది. ఓపిక పట్టాలి. ఏమిటి ఇలా అనేసారు అని అనుకోకూడదు, చూస్తూ ఉండాలి 4 నుంచి 18 వరకు. ఓకే. వేదాంత శాస్త్రంలో అనుమాన ప్రమాణానికి 4 అంగములు, అవయవములు, అంశములు ఉండాలని పోయినసారి చెప్పుకున్నాం. ఈ జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఒక్కసారి వాటిని పునశ్చరణ చేస్తాం. మనము ఇప్పుడు ఒక ప్రసిద్ధమైనటువంటి న్యాయాన్ని చూస్తున్నాము. జనరల్ లా అంటే వ్యాప్తిని ఉపయోగిస్తున్నాం. ఏమిటా వ్యాప్తి ఆర్ జనరల్ లా? ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని. ఎక్కడెక్కడ పొగ ఉన్నదో అక్కడ అగ్ని ఉన్నది. ఈ విషయంలో మనకు సందేహం లేదు కదా. పొగ ఉంటే అగ్ని ఉంటుంది. రివర్స్ ఇస్ నాట్ ట్రూ. అగ్ని ఉన్నప్పుడల్లా పొగ రాక్కర్లే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఈరోజు గ్యాస్ స్టవ్ వాడుతున్నారు. ఆ గ్యాస్ స్టవ్లో అగ్ని ఉన్నది అని పొగ ఏది? పొగ లేదు కదా. అంచేత వన్ వే డైరెక్షన్. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని. ఒకవేళ కానీ సందేహం ఉందనుకోండి ఈ వ్యాప్తిలోని, అప్పుడు ఇక ముందుకు వెళ్ళడానికి అనుమాన ప్రమాణంగా వాడడానికి పనికిరాదు. ఈ వ్యాప్తి అనే న్యాయం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము? ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని అనేది ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకున్నాం. ఏమిటా ప్రత్యక్ష ప్రమాణం? ఎక్కడెక్కడ అగ్ని వెలిగించారో ఆ పాకశాలలలో, అంటే ఆ వంట ఇళ్లలో అక్కడ పొగ కనపడుతోంది. చూర్మించి అలా మీదకి పొగ వెళుతుంది. అలాగే యజ్ఞశాలల్లో కూడా అగ్నిహోత్రం ఉన్న దగ్గర పొగ వెలువడుతోంది. అంటే యు హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ఏ ప్రత్యక్ష ప్రమాణ ఫ్రమ్ అవుట్ సైడ్. ది దృష్టాంత ఆర్ ది ప్రత్యక్ష ప్రమాణ ఆఫ్ ది దృష్టాంత ఈస్ నాట్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద క్వశ్చన్ అండర్ కన్సిడరేషన్. దృష్టాంతాన్ని పైనుంచి తెచ్చుకుని తీసుకుంటున్నాం వ్యాప్తి కోసం. వ్యాప్తి హేతు దృష్టాంత. వ్యాప్తి అంటే ఏమిటి? హేతు దృష్టాంతం. కారణం ఉండాలి, దృష్టాంతం ఉండాలి. ఇక్కడ కారణం ఏమిటి? ఎత్ర ధూమహలో ఆ ధూమం అనేది హేతు. దృష్టాంతం ఏమిటి? ఇదో యథా పాకశాలాయాం, వంట ఇళ్లలో ఉన్నట్టుగా అని తీసుకుంటాం. దీనిని ఏంటంటున్నారు? వ్యాప్తి భూమి అంటే ఏమిటి అన్నారు. వ్యాప్తి భూమి అంటే ఏమిటి అంటే దృష్టాంతాన్ని వ్యాప్తి భూమి అంటున్నాం. ఏ దృష్టాంతాన్ని తీసుకుంటున్నామో ఈ వ్యాప్తి యొక్క బేస్ భూమి. భూమి అంటే బేస్, ఆధారం. అది ఆ దృష్టాంతాన్ని ఆధారం చేసుకుని ఈ విషయాన్ని చెప్తున్నాం. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని. వ్యాప్తి ఈక్వేషన్ మనకు తెలుసు. వ్యాప్తికి సమీకరణంలో 2 భాగాలు ఉంటాయి. ఎడం చేతి వైపు ఉంటుంది, కుడి చేతి వైపు ఉంటుంది. ఎడం చేతి వైపు ఉన్నదాన్ని వ్యాప్యము అంటాము, కుడి చేతి వైపు ఉన్నదాన్ని వ్యాపకము అంటాము. మొత్తం ఈక్వేషన్ని వ్యాప్తి అంటాము. మళ్ళీ చెప్తాను చూడు. వ్యాప్తి అనేటటువంటిది జనరల్ లా ఈక్వేషను. దీంట్లో 2 భాగాలు. ఒకటి ఎడం వైపు ఉన్నది, దాని పేరు వ్యాప్తము. కుడివైపు ఉన్నది వ్యాపకము.
ఎత్రేతర ధూమ అనేటటువంటిది వ్యాప్తము. ఈ ధూమం ఎక్కడ వ్యాపించి ఉన్నది? ఎక్కడెక్కడ అగ్ని ఉందో అక్కడ వ్యాపించి ఉంది. వ్యాప్యమవుతున్నది ఏమిటి? ధూమము. వ్యాపించినటువంటి స్థానం ఏమిటి? అగ్ని. వ్యాప్యమనగా ధూమము, అగ్ని అనగా వ్యాపకము. ఎత్ర ఎత్ర ధూమ ఇస్ ద హేతు. ఇక్కడ ధూమము, అగ్ని, వ్యాపకం ఈజీగా అర్థమవుతుంది. జనరల్గా కూడా వ్యాప్యం అంటే హేతు అని, వ్యాపకము అంటే ఇన్ఫరెన్స్ లేక మనం సాధించవలసినటువంటి సాధ్యము అని తెలుసుకోవాలి. పర్వతో వహ్నిమాన్ ధూమవత్వాత్ యథా పాకశాలాయాం. అది మొత్తం సెంటెన్స్. పర్వతో అంటే పర్వత, వహ్నిమాన్ అగ్ని కలిగినటువంటిది. ఎందువలన? ధూమవత్వాత్ ధూమము కనిపించుట వలన. పంచమి. యథా ఏ విధముగా అయితే పాకశాలాయాం మహానసే అని కూడా చూడొచ్చు మీరు కొన్ని కొన్ని చోట్ల. మహానసే అంటే కిచెన్ అని అర్థం. మహానసం అంటే కిచెన్. పాకశాలాయాం అన్న అదే అర్థం. యాగశాలాయాం అన్న అదే అదే చెప్పుకోవచ్చు. ఇప్పుడు 4 అంశాలు ఉన్నాయి. లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఏమిటి? ఈ వేదాంత ప్రమాణంలో అనుమాన ప్రమాణానికి వేదాంత పరంగా 4 అంశములు గలవు. వేదాంతంలో అనుమాన ప్రమాణానికి కావలసినటువంటి 4 అంగములు, అవయవములు, అంశములు ప్లస్ వ్యాప్తి వాక్యం. వేదాంత ప్రమాణం ఎప్పుడు ఈ 4 అంశాలు దాంతోపాటు వ్యాప్తి వాక్యాన్ని కూడా చెప్తుంది. సో వాట్ ఆర్ ద 4? పర్వత అంటే ఫస్ట్ కాంపొనెంట్. ఎక్కడైతే దేని గురించి అయితే ఈ ఎంక్వైరీ చేస్తున్నామో, పర్వతంలో అగ్ని ఉన్నదా అని కదా మనకి ఇప్పుడు సంశయము. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం కాబట్టి దానిని పక్షము, ద లోకస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేక పక్షము అంటారు. ఈ ఎగ్జాంపుల్లో పర్వతము, పర్వతమున అగ్ని ఉన్నదా? పర్వతమున అంటున్నాం కదా, పర్వతమునందు అది మనకి పక్షం అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ కాంపోనెంట్. వాట్ ఈస్ ద సెకండ్ కాంపోనెంట్? సాధ్యం. సాధ్యం అంటే ఏమిటి? కన్క్లూషన్ ఆర్ ఇన్ఫరెన్స్. దేనిని సాధించదలుచుకున్నారో, ఏది ప్రూవ్ చేయదలుచుకున్నారో అది సాధ్యం లేక అనుమేయము అంటాం. అనుమేయం ఎప్పుడు రెడీగా మనకు ప్రత్యక్షంగా ఉండదు. అక్కడ పర్వతంలో అగ్ని కనిపిస్తే ఈ ఎక్సర్సైజే అక్కర్లేదు, అనుమాన ప్రమాణమే అక్కర్లేదు. అనుమేయము నాట్ ప్రత్యక్షం. దట్ ఈస్ టు బి ప్రూవ్డ్ లేటర్ ఆన్. లేక సాధ్యం. సాధ్యం ఎప్పుడు? వ్యాప్తి ఈక్వేషన్లో కుడివైపున ఉన్నటువంటి వ్యాపకమే సాధ్యం. ఎత్ర ఎత్ర ధూమః అన్నాం కదా, కుడి అది ఎడం వైపు ఉంది. తత్ర తత్ర వహిని అనేది కుడివైపు ఉంది. వహిని అంటే అగ్ని. అంటే కుడివైపున ఉండేటటువంటిది వ్యాపకం. దట్ ఈస్ నాట్ ప్రత్యక్షం. ద అగ్ని ఈస్ దేర్, ద రైట్ సైడ్ వీ హ్యావ్ టు ప్రూవ్. లెఫ్ట్ సైడ్ ఈస్ ద గివెన్ డేటా, ప్రూఫ్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. సో దత్తాంశము డేటా ఈజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అండ్ ద ప్రూఫ్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ ద రైట్ సైడ్. దట్ ఈస్ ద వ్యాపకం. వ్యాప్తి ఈక్వేషన్లో అగ్ని కుడి చేతి వైపునున్న వ్యాపకం అనేది సాధ్యము లేక అనుమేయము. గోయింగ్ టు బి ద ఫైనల్ కన్క్లూషన్. అది ప్రూవ్ చేయడానికే ఇక్కడ మనం కూర్చున్నాం. ఓకే. 2 విషయాలు తెలిసాయి మనకి. 4 అంశాలు ఉండాలి. ఏమిటి 2 విషయాలు? ఒకటి పక్షం, రెండోది సాధ్యం. పక్షం అంటే లోకస్ ఆఫ్ ఎంక్వైరీ. ఈ విషయంలోనేమో పర్వతము, అలాగే సాధ్యము ఇన్ఫరెన్స్ అగ్ని. ఇక్కడ మూడవది హేతువు. ఏ హేతువు వలన మనం అగ్ని ఉన్నదని చెప్తున్నాము? ధూమం ఉన్నది కాబట్టి అగ్ని ఉన్నదని మనము ఇన్ఫర్ చేస్తున్నాం. కాబట్టి హేతు ఏమిటవుతుంది? ధూమః అవుతుంది. ఎన్ని అంశాలండి? 4 అంశాలు. వేదాంత ప్రమాణంలో వేదాంత పరంగా అనలైజ్ చేస్తే, వేదాంతంగా అనలైజ్ చేసినప్పుడు 4 అంశాలు ప్లస్ వ్యాప్తి. 4 అంశాలు ఏమిటండి? ఒకటి పక్షము, పర్వతము. రెండవది లో పక్షం అంటే లోకస్. రెండవది ప్రూవ్ చేయబోయేది ఇన్ఫరెన్స్, అదే దాన్ని సాధ్యము. ఈ విషయంలో అగ్ని ఉందని ప్రూవ్ చేయాలి కాబట్టి అది రెండో అంశము. దీనికి మూడవది ఏమిటి? హేతువు. ధూమః పొగ ఉన్నది అని తెలుస్తుంది కదా. హేతు అంటే రీజన్. ధూమం ఈజ్ ద రీజన్. అక్కడ ధూమము ప్రత్యక్షమా కాదా? కనిపిస్తోంది. పర్వతం మీద పొగ కనిపిస్తేనే కదా ఈ అనుమానం వచ్చింది. ఏ పొగ లేని ప్రతి కొండ చూసి నిప్పుంది అంటున్నాం అనడం లేదు కదా. చేత అది ప్రత్యక్షము. అంటే పర్వతం ప్రత్యక్షము, హేతు ప్రత్యక్షము, సాధ్యము ఇంకా మనకు కనపడాలి.
కనిపిస్తే మరి ఎంక్వైరీ లేదు, కనపడలేదు కాబట్టి దాన్ని సాధించాలి. ఓకే. వాట్ ఈస్ ద ఫోర్త్ వన్? ద ఫోర్త్ వన్ ఈస్ ద దృష్టాంత. వాట్ ఈస్ ద దృష్టాంత? విచ్ ఈస్ అవుట్ సైడ్ ద క్వశ్చన్ ఆఫ్ ఎంక్వైరీ. ఇక్కడ పర్వతము, ధూమము, అగ్ని అనే దానికి బయట ఉన్నది ఏమిటది? పాకశాల. యథా పాకశాలాయాం. అది ప్రత్యక్షమా కాదా? ప్రసిద్ధము, ప్రత్యక్షము. ఎన్నోసార్లు వంటింట్లో చూసాము. అగ్ని ఉన్నప్పుడల్లా పాతకాలంలో పొగ వస్తూనే ఉంది. యాగశాలలోనూ అంతే. ఎక్కడెక్కడ అగ్ని వెలిగించి వాళ్ళు వంటలు చేస్తున్నారో అక్కడ పొగ వస్తూనే ఉంది. అది దృష్టాంతం. నౌ నాగరవిశంకర్, జస్ట్ సమరైజ్ దీస్ ఫోర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది వేదాంత పరమైనటువంటి అనుమాన ప్రమాణములోని అంగములు లేక అవయవములు. ఈ హాజ్ ఎగ్జిటెడ్ సంభవ్. ఓకే, నాగరత్నం గారు మీరు మీరు చేయండి. సార్ అవి 4 అంశాలు ఉన్నాయి. 4 అంశాలు వ్యాప్తి అన్నమాట. అంటే పక్షము, సాధ్యము, హేతువు, దృష్టాంతము, ఇవి 4 అంశాలు. ఆ, పక్షము అంటే మనకి ఆ మొట్టమొదట ఉండే అంటే లోక్స్ అన్నారంటే పర్వతం అన్నమాట. ఏ పర్వతంలో ఏ అగ్ని ఉందా విషయం గురించి మనం ఇక్కడ మా విచారిస్తున్నామో అది పక్షం. విచారిస్తున్నామో ఆ విషయం అంచేతంటే అక్కడ పర్వతంలో అగ్ని ఉందా అన్నది కదా మనకు ప్రశ్న. అది అంచేత పర్వతము అక్కడ పక్షము పక్షం. అవుతుంది. ఉమ్, అదేంటంటే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తోంది, పర్వతం కనిపిస్తోంది, ఉమ్, అంచేత అది ప్రత్యక్షం. ఉమ్. ఆ తర్వాత మనం సాధించవలసింది ఏంటంటే అక్కడ అగ్ని ఉందా అని తెలుసుకోవాలి. అది ఉమ్, అనుమేయం అంటే మనకి పూర్తిగా ఇంకా తెలీదు, దాన్ని తెలుసుకోవాలి. ఏమి ఉమ్. అంచేత ప్రస్తుతానికి అది అది అన్నోన్. నాట్ దట్ ఈస్ ద అన్నోన్ క్వాంటిటీ. ఆ అంచేత ప్రత్యక్షం కాదు ఇంకాను. అది చెప్పండి. అనుమేయం అన్నారు అంచేత. అయితే హేతు ఏమిటి? మనం ఎందుకు పర్వతంలో అగ్ని ఉందా అని అనుకుంటున్నాము? హేతు ఏమిటి? అక్కడ ధూమం కనిపిస్తోంది. ధూమః అంటే పొగ కనిపిస్తోంది కాబట్టి అలా అనుకుంటున్నాం, కాబట్టి అది కారణం, కాబట్టి దాన్ని ప్రత్యక్షమే, అది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అయితే ఏ దృష్టాంతం మీద ఏ ఉద్దేశంతో మనం అలా చెప్పుకోగలిగాము అంటే దానికి ఒక దృష్టాంతం ఉంది. యథా పాకశాలాయాం. ఆ, అంటే పూర్వం ఎక్కడైనా వంటశాలలో మనకి అగ్ని ఉంటే తప్పకుండా పొగ వస్తుంది. అంచేత అలా అగ్ని ఉంటే పొగ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా పొగ వస్తుంది కాబట్టి ఇక్కడ అగ్ని ఉంటుంది అని మనం అనుమాన అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణంతో దాన్ని చెప్తున్నాం అనమాట. సరే. అక్కడ పొగ ఉంది కాబట్టి అది కూడా ప్రత్యక్షమే. అంటే ఆ, నాలుగు దాన్ని అంశాలు తెలిసిపోయి, పక్షం ఉమ్, తెలిసింది, సాధ్యం ఉమ్, తెలిసింది, హేతువు ఉమ్, తెలిసింది, తర్వాత ఏమో దృష్టాంతం దృష్టాంతం తెలిసింది ఈ ఉమ్, ఎగ్జాంపుల్లో. నౌ ఉమ్, నౌ వి విల్ గో ఉమ్. ఇన్ టు ద దృష్టాంతం. అంటే ఏమిటి? విచారణ చేస్తున్న అంశానికి పైన ఉంది అక్కడ పాకశాల ఇక్కడ లేదు కదా. ప్రత్యక్ష ప్రమాణంతో ప్రసిద్ధమైన దృష్టాంతాన్ని తీసుకోవాలి. వాట్ ఈస్ ద స్టడీ క్వశ్చన్ ఇక్కడ? పర్వతమున అగ్ని ఉన్నదా? అది ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టే ఎంక్వైరీ. సపోజ్ పర్వతంలో మండుతూ అగ్ని కనిపించింది అనుకోండి, మరి అనుమాన ప్రమాణం ఎందుకు? ప్రత్యక్ష ప్రమాణము ఆల్వేస్ ఓవర్ రూల్స్ ది అనుమాన ప్రమాణం. చేత ప్రత్యక్షంగా చూడలేదు. ఒకవేళ చూసినట్లయితే అనుమాన ప్రమాణం పనియే లేదు. అనుమాన ప్రమాణం తాలూకా ప్రయోజనం ఏమిటండి? వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ అనుమాన ప్రమాణ? పర్వతంలోకి పోయి మనుషుల్ని పంపించి అక్కడ అగ్ని ఉందో లేదో వెతికే పని లేదు. చూసారా? అనుమాన ప్రమాణము ఇన్ఫరెన్స్ లైఫ్లో కూడా చాలా ఇన్ఫరెన్స్, మన ఇన్ఫరెన్స్ మీదే నడుపుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్లడ్ ప్రెషర్ ఇక్కడ కట్టి చూస్తారు. ఈ బ్లడ్ ప్రెషర్, ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ ప్రెషరు ఈ హార్ట్ దగ్గర అయోర్టాలో ఉండే బ్లడ్ ప్రెషర్ ఒకటే అని ఇన్ఫర్ చేస్తారు. చాలాసార్లు ఈ టెస్ట్ చేసే రీసెర్చ్లో ఇక్కడ బ్లడ్ ప్రెషరు, ఇక్కడ బ్లడ్ ప్రెషరు ఒకటే అని చూపించు. ఇక్కడ బ్లడ్ ప్రెషర్ ఇప్పుడు చూసి మనం నీ బీపీ ఎంత ఉంది హార్ట్ దగ్గర అని చెప్పడానికి ఏంటి? హార్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా, గొట్టాలు పెట్టో ట్యూబులు పెట్టో లోపలికి ఓపెన్ చేయక్కర్లేకుండా బ్లడ్ ప్రెషర్ని ఇన్ఫర్ చేయవచ్చు. అనుమాన ప్రమాణము. ఇలా జీవితంలో ఎన్నో అనుమాన ప్రమాణం ద్వారానే మనకు ఇదవుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి లెట్స్ గో. సో వేదాంత పరంగా అనుమాన ప్రమాణానికి 4 అవయవములు. మొదటిది పక్ష, పర్వత. దట్ ఈస్ ద క్వశ్చన్ అండర్ స్టడీ. లోకస్, ప్రత్యక్షం, నోన్. రెండవది సాధ్యం, సాధించవలసినది, ఇన్ఫరెన్స్, ప్రూవ్ చేయాల్సింది. ఈ ఎగ్జాంపుల్లో అగ్ని. దీన్నే అనుమేయం అంటాము. ఇది మనకు కళ్ళకు కనపడలేదు. ఇది రైట్ హ్యాండ్ సైడ్ అది ఈక్వేషన్లో ఉంటుంది. మూడవది హేతువు.
ధూమము ఏ హేతుతో చెప్తున్నాము? ఇక్కడ ధూమం ఉందని చెప్తున్నా, ఉంది కాబట్టి అంటున్నాము. వ్యాప్తి సమీకరణలో ఇది ఎక్కడ ఉంటుంది? ఎడం పక్క ఉంటుంది. దీన్ని వ్యాప్యం అంటారు. వ్యాప్యము, వ్యాపకము, వ్యాప్తి ఈక్వేషన్. నాలుగవది దృష్టాంతము. యథ పాకశాలాయాం ప్రసిద్ధము, అందరికీ తెలుసు. వంటింట్లోనూ యాగశాలలలోనూ అగ్ని ఉన్నప్పుడల్లా అక్కడ పొగ కనపడుతోంది, ప్రత్యక్షంగా తెలిసింది. కానీ ఇది ఎక్స్టర్నల్ సోర్సు, బయట నుంచి తెచ్చుకుంటున్నాం. ఇక్కడ ప్రత్యక్షంగా తెలిసినవన్నీ ఉన్నాయి, మూడు కనిపిస్తున్నాయి. పక్షము తెలుసు, హేతు పక్షము అంటే పర్వతము, అది కనిపిస్తోంది ఎదురుగుండా. హేతు అనేటటువంటి ఆ పొగ కనిపిస్తోంది. దృష్టాంతం అనేటటువంటిది ప్రసిద్ధము, అది కూడా మనకు తెలుసును. తెలియంది ఒక్కటే ఉంది, సాధ్యము ఆర్ ఇన్ఫరెన్స్. ఇంకా అక్కడ మూడు సెంటెన్సెస్ ఉన్నాయి. ఐ విల్ జస్ట్ స్కిప్ దీస్ త్రీ ఫర్ ఎ వైల్. మేబీ డ్యూరింగ్ ద డిస్కషన్ టైమ్ ఐ విల్ లెట్ యూ నో, బికాజ్ వన్స్ యూ అండర్స్టాండ్ ది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ, ఈ మూడు ఈజీగా మీకు అర్థమవుతాయి. ఎప్పటికి వెనక్కి పెడదాం. ఓకే. అనుమాన ప్రమాణంతో స్వప్న అనుభవముల మిథ్యత్వము నిరూపించాలి. అది మన కార్యక్రమం. కార్యక్రమం ఏమిటి? స్వప్న అనుభవముల మిథ్యత్వాన్ని. మొదటి మెట్టు ఏమిటి? స్వప్న అనుభవముల మిథ్యాత్వం. రెండవ మెట్టు ఏమిటి? జాగ్రత్త అనుభవాల మిథ్యాత్వం. మొదటి మెట్టు ఎక్కి దీని సహాయంతో ఈ దృష్టాంతాన్ని వాడుకొని రెండవ మెట్టు అయినటువంటి జాగ్రత్త అనుభవాలు మిథ్యా అని చూపించాలి. జాగ్రత్త అనుభవాల మిథ్యత్వాన్ని చూపించాలి. విచారణ దేని కొరకు చేస్తున్నాము? ఇక్కడ స్వప్న అనుభవాల మిథ్యత్వాన్ని చెప్పినప్పుడు, మా అమూల్య, ఇక్కడ దేనికోసం విచారణ చేస్తున్నామండి? స్వప్న అనుభవాల మిథ్యత్వం అంటున్నాము. దేనికోసం విచారణ చేస్తున్నాము? వాట్ ఈస్ ద స్టడీ? స్టడీ ఈజ్ అబౌట్ వాట్? జాగ్రత్త ఆర్ స్వప్న ఆర్ వాట్? జాగ్రత్త అనుభవాలు. స్వప్న ఈజ్ ద స్టడీ, ఇజంట్ ఇట్? ఈ పర్టికులర్ ఫస్ట్ స్టెప్లో స్వప్న ప్రపంచం అనేటటువంటి దాని గురించి స్టడీ చేస్తున్నాం కదా. అంచేత అది లోకస్ ఆఫ్ స్టడీ అవుతుంది. కాబట్టి అది పక్షము అనబడుతుంది. రెండవది ఏమిటి? సాధ్యము. ఏమిటి సాధించాలి? ఈ స్వప్న ప్రపంచము మిథ్య అని సాధించాలి, వితథము అని సాధించాలి. అంటే దట్ ఈస్ ద ఇన్ఫరెన్స్. దిస్ ఈజ్ ఆల్వేస్ ద ఇన్ఫరెన్స్ ఈజ్ ఆన్ ద రైట్ సైడ్. దట్ ఈస్ ద వ్యాపకము. సాధ్యము ఈస్ టు బి ప్రూవ్డ్, ఆల్సో కాల్డ్ అనుమేయము. మూడవది ఏమిటి? హేతు. ఏ హేతువు వలన స్వప్నము, మీ స్వప్న అనుభవములు, స్వప్న భావానాం అంటే అనుభవములని, స్వప్న భావములు అంటే స్వప్న అనుభవములు మిథ్య. ఏ హేతు? ఉచిత దేశ కాల అభావత్వాత్. అంటే ఉచితమైన తగినంత దేశము కాలము లేకపోవుట వలన. 1, 2, 3 కారికల్లో విచారణ చేసి ఈ హేతువు వలన అని హేతువుని నిర్ణయించాం మనం దీనికి. సో ప్లీజ్ అండర్స్టాండ్, హియర్ దెర్ ఆర్ 4 అవయవస్. మొదటి అవయవం ఏమిటి? పక్షము. దేని గురించి విచారణ జరుగుతుంది? స్వప్నం గురించి జరుగుతుంది. కాబట్టి స్వప్న ప్రపంచం అనేది లోకస్ ఆఫ్ స్టడీ, అంటే విచారణ చేస్తున్నటువంటి స్థలము. కాబట్టి దాన్ని పక్షము అంటున్నాము. తెలుసుకోవాల్సింది ఏమిటి మనం ఇన్ఫరెన్స్లో? స్వప్నము మిథ్యా సాధ్యం అన్నమాట. సాధ్యము మిథ్యా వితథము అని చెప్పాలి. దట్ ఈస్ టు బి ప్రూవ్డ్. వీ డోంట్ నో దట్. దట్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు ప్రూవ్. ఫర్ దట్ దెర్ మస్ట్ బి ఎ హేతు. కారణం ఉండాలి, ఒక హేతు ఉండాలి. ఆ హేతు ఏమిటి? ఉచిత దేశ కాల అభావత్వాత్. తగినంత సమయము, తగినంత స్పేసు లేదు అని చెప్పి స్వప్నంలో ఉండే అనుభవాలు మిథ్యా అంటూ 1, 2, 3 కారికల్లో మనము విచారణ చేసి తెలుసుకున్నాం. దృష్టాంతం ఏమిటి? గౌడపాదులు వారు ఇవ్వలేదు. 1, 2, 3 కారికల్లో దృష్టాంతం చెప్పలేదు. దృష్టాంతం లేకుండా అనుమాన ప్రమాణం నడవదు. 4వ స్టెప్ దృష్టాంతం. ఏమిటా దృష్టాంతం? దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరుడు వారు ఇచ్చినటువంటిది పట్టుకోవచ్చు. ఏమిటిచ్చారు దక్షిణామూర్తి స్తోత్రంలో? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. అరే, ఈ ప్రపంచం అంతా అద్దంలో కనిపిస్తున్నటువంటి ఒక బొమ్మ లాంటిదిరా అన్నారు. విశ్వం, ప్రపంచం దర్పణ అద్దంలో దృశ్యమాన గోచరమవుతున్న నగరీ పట్టణము వలె దానికి తుల్యం, సమానము అన్నారు. దాన్ని సింపుల్గా రాసుకుంటే ప్రతిసారి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అని పాడటం కన్నా దర్పణస్థ హస్తివత్ అని రాసుకోండి సింపుల్గాను.
దర్పణస్థ అంటే దర్పణమునందున్న హస్తి ఏనుగు వత్ వలి. దృష్టాంతం ఏమిటి? దర్పణస్థ హస్తివత్. దర్పణంలో ఏనుగు ఉండగలదా? మనం గట్టిగా చేయి పెడితేనే అద్దం ఇరిగిపోతుంది. ఏనుగు దర్పణంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే ముక్కలైపోతుంది. తర్వాత దర్పణం ఫ్లాట్గా ఉంటుంది, 3 డైమెన్షనల్గా ఉండదు. ఎంత పెద్ద దర్పణమైనా దానిలో ఏనుగు దూరే అవకాశం లేదు. చేత దర్పణస్థ హస్తివత్ అనేటటువంటిది దృష్టాంతం. ఇప్పుడు దీనికి ఇది చెప్తే సరిపోదు, మనం వ్యాప్తి కూడా చెప్పాలి. అనుమాన ప్రమాణంలో మనం ఇది వేదాంతం యూజ్ చేస్తున్నప్పుడు ఈ 4 చెప్పడమే కాకుండా వ్యాప్తిని కూడా చెప్పుకోవాలి. ఏమిటి దృష్టాంతం బయట నుంచి తెచ్చుకున్నాం, ఎప్పుడు బయట నుంచి తెచ్చుకుంటాం? ప్రసిద్ధమై ఉండాలి. దర్పణ దృశ్యమాన నగరి దృష్టాంతం ప్రసిద్ధం, దర్పణంలో ఏనుగు ఉండదు. ఓ బాగుంది అక్కడ వరకు. సరే, పైనుంచి తీసుకునేటటువంటి దృష్టాంతము ప్రసిద్ధమై ఉండాలి అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లెట్ అస్ సే హీ ఈజ్ ఇంటెలిజెంట్ లైక్ ఐన్స్టీన్ అన్నాను అనుకోండి. ఆయన ఐన్స్టీన్ అంత తెలివైన వాడు అందరికీ తెలుసు. ఐన్స్టీన్ అంటే చాలా తెలివైనటువంటి మేధావులలో మేధావి అనేది ప్రపంచమంతా యాక్సెప్ట్ చేసింది. అటువంటి దృష్టాంతాన్ని ఐన్స్టీన్ దృష్టాంతంగా పెట్టి, ఇదిగోనండి ఈయన గారు ఐన్స్టీన్ అంత తెలివైన వాడండి అన్నాను అనుకోండి. అప్పుడు దిస్ నో ప్రాబ్లం ఫర్ యూ, బికాజ్ యు నో ద దృష్టాంత ఇస్ ప్రసిద్ధమైన దృష్టాంతం. లెటర్సే ఈయన వెంకటప్ప అంత తెలివైన వాడండి అన్నాను అనుకోండి. అరే వెంకటప్ప తెలివైన వాడో కాడో నాకు తెలియదు, చాలా మందికి తెలియదు. ఎవరా వెంకటప్ప? తెలివైన వాడు అవునా కాదు? ఇట్స్ నాట్ ఎస్టాబ్లిష్డ్. సో అటువంటి దృష్టాంతాన్ని తీసుకోవడానికి వీలు పడదు. జస్ట్ టు డెమాన్స్ట్రేట్ దట్ ద దృష్టాంత మస్ట్ బి ప్రసిద్ధం, అంటే చాలా అందరి చేత యాక్సెప్టబుల్గా ఎస్టాబ్లిష్డ్ అయి ఉండాలి అని చెప్పడానికి ఈ ఉదాహరణ. ఓకే, వాట్ ఆర్ ద 4 కాంపోనెంట్స్ నౌ? ఎనీబడి ఎల్స్ కెన్ ఓపెన్. కమల గారు, ఇక్కడ 4 కాంపోనెంట్స్ స్వప్న అనుభవాలు మిథ్య అని చెప్పడానికి వేదాంత పరంగా 4 సెంటెన్సెస్ చెప్పాము. 1 పక్షము, 2 స్వాధ్యము, 3వది హేతువు, 4వది దృష్టాంతం. చెప్పండి. దృష్టాంతం మొదటి స్వప్న అనుభవాలు మిథ్య అంటే ఎందుకు మనం అది చేయాలంటే అమ్మా డిస్కషన్ వద్దమ్మా, స్ట్రైట్ గా పక్షము ఇది, సాధ్యము ఇది అలా చెప్పేసి వెళ్ళిపోండి. పక్షం ఏది? పక్షం అంటే పర్వతమున అగ్ని ఉన్నదా అనేది. పర్వతం కాదండి, ఇప్పుడు మనం పర్వతం వదిలేసాం. స్వప్న అనుభవాల మిథ్యత్వంలో ఉన్నాం ఇప్పుడు. స్వప్న ప్రపంచం అనుభవం అది పక్షం. రెండవది వ్యాపకం అంటే స్వప్న ప్రపంచం అనేది పక్షం. ఓకే. రెండవది విషదం అంటే అది ఇంకా నాట్ ఎట్ ప్రూవ్. దాన్నే సాధ్యం అంటాం. ఏమిటి ప్రూవ్ అవ్వలేదు? దాని మిథ్యాత్వం ప్రూవ్ చేయడానికి కూర్చున్నాం మనం, కాబట్టి మిథ్యాత్వం అనేది సాధ్యం. ఓకే. మూడవది హేతు అంటే ఉచిత దేశకాల అభావస్థ. ఏ కారణం వల్ల మిథ్యం చెప్పాము? 1, 2, 3 కారికలు చదువుకుని అంటే ఏ హేతు వల్ల చెప్పాము? ఉచిత దేశ కాల అభావాత్. తగినంత సమయం తగినంత ప్లేసు స్వప్నంలో ఉండదు కదా, అందుకనే చెప్తాం. స్వప్నంలో కాదు, మనసులో ఉండదు కదా. మనసులో ఉన్నది. మనసులో స్వప్నం మనసులో ఉంది, ఆ మనసులో స్పేసు టైము లేవు కదా అన్నారు స్వప్నంలో. నాలుగవది దర్పణస్థ హస్తివత్ అంటే దర్పణంలో ఏనుగు దృష్టాంతం. దర్పణంలో ఏనుగు ఉండలేదు కదా. అది అంటే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ హీఈస్ ఇంటెలిజెంట్ లైక్ ఐన్స్టీన్. అంటే ఏదైనా ప్రసిద్ధమైన తీసుకుంటే, పైనుంచి దృష్టాంతం తీసుకుంటే అది ప్రసిద్ధమై ఉండాలి. ద బెస్ట్ పర్సన్ వీ హావ్ టు టేక్ ఎగ్జాంపుల్. Okay. Now, what are the 4? Mali, I am repeating again for the sake of understanding of others. పక్షము, లోకస్ ఆఫ్ స్టడీ. ఇక్కడ స్టడీ స్వప్న ప్రపంచము, పర్వతము, అగ్నిమాన అయిపోయింది. ఇప్పుడు స్వప్న ప్రపంచంలో ఉన్నాం. స్వప్న ప్రపంచం అనేది పక్షము. అక్కడ ఏం ప్రూవ్ చేయాలి? దాని తాలూకా వైతథ్యాన్ని ప్రూవ్ చేయాలి. అది సాధ్యము. ఏమిటి హేతువు? 1, 2, 3 కారికల్లో ఉచిత దేశ కాల అభావాత్ అంటే సరైనంత సమయము స్పేసు లేవు కాబట్టి అనే హేతువు. ఏమిటి దృష్టాంతము? ఇక్కడ గౌడపాదుల వారు 1, 2, 3 కారికల్లో ఇవ్వలేదు. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము? బయట నుంచి తెచ్చుకుందాము. శంకరుల వారి దృష్టాంతాన్ని తెచ్చుకుందాము. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ప్రపంచమంతా అద్దంలో కనబడుతున్న ఒక సిటీ లాంటిదిరా. దాన్ని సింపుల్గా రాసుకుంటే దర్పణస్థ నగరవత్ అనమాట.
దర్పణస్థ నగరవత్ కన్నా దర్పణస్థ హస్తివత్ అని రాసుకోవచ్చు. అంటే ఏనుగు ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే ఆ ఏనుగు దర్పణంలో ఉండలేదు కాబట్టి దర్పణస్థ హస్తివత్, దర్పణమునందున్నటువంటి ఏనుగు వలె. దర్పణమునందు ఏనుగు సత్యమా? కాదు కదా, మిథ్య. అలాగే ఇది అని చెప్పడానికి దృష్టాంతం తీసుకుంది. ఓకే, విచారణ ఏమిటి? స్వప్న ప్రపంచము వితథము. ఎందుకు వితథము? ఎందుకు మిథ్య? ఉచిత దేశ కాల అభావాత్ అనే హేతువు చేత. ఏమిటి దృష్టాంతము? దర్పణస్థ. సో దట్ ఈస్ ద టోటల్ విచారణ. స్వప్న ప్రపంచ ఇస్ ది పక్ష, వితథం ఇస్ ది సాధ్య, ఉచిత దేశ కాల అభావాత్ ఈస్ ద హేతు, దర్పణస్థ హస్తివత్ ఈస్ ది దృష్టాంత. స్వప్న ప్రపంచము పక్షము, వితథము సాధ్యము, ఉచిత దేశకాలాభావము హేతువు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 కారికలు, దర్పణస్థ హస్తివత్ ప్రసిద్ధ దృష్టాంతం. ఇప్పుడు వ్యాప్తి వాక్యాన్ని చెప్పాలి. ఎప్పుడు మనం వేదాంతంలో అనుమాన ప్రమాణాన్ని చెప్పినా ఈ నాలుగింటిని వేర్పరిచి చూపించడం కాకుండా వ్యాప్తి అనే వాక్యం చెప్పాలి. వ్యాప్తిలో రెండు ఉంటాయి, వ్యాప్యము లెఫ్ట్ సైడు, వ్యాపకము రైట్ సైడు. వ్యాప్యం అంటే హేతువు, వ్యాపకం అంటే సాధ్యము. అంటే ఇక్కడ హేతువు ఏమిటి? దర్పణ హస్తివత్. వ్యాపకం ఏమిటి? స్వప్న మిథ్యాత్వం. ఆ మిథ్యాత్వం అనేది వ్యాపకం. ఆ ఈక్వేషన్ చెప్పాలి. వ్యాప్తి ఈజ్ ఈక్వల్ టు, ఆ సెంటెన్స్ ఇలా రాయాలి: ఎత్ర ఎత్ర ఉచిత దేశకాల అభావ, ఎక్కడైతే సఫిషియెంట్ స్పేసు టైము లేదో, తత్ర తత్ర భావానాం పదార్థానం వితథత్వం, అక్కడక్కడ పదార్థములు మిథ్య. అర్థమైందా? ఎత్ర ఎత్ర ఉచిత దేశకాల అభావ, తత్ర తత్ర భావానం వితథత్వం మిథ్యాత్వం అనేది వ్యాప్తి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రూమ్లోనేమో పెద్ద ఒక ఏనుగుల గుంపు ఈ రూమ్లో ఉందని చెప్పారనుకోండి, అక్కడ ఉచితమైన దేశం లేదు కదా, అంటే అది వితథము, అబద్ధము. టేబుల్ మీద పులి ఉన్నది చెప్పారనుకోండి, పెద్ద పెద్ద పులి ఉన్నది అనుకోండి, చిన్న బల్ల మీద ఉండదు కదా, ఉండలేదు కదా. అక్కడ టేబుల్ మీద చేమున్నదంటే పనికి వస్తుంది. అంటే అక్కడ స్పేస్ కానీ టైం కానీ లేకపోతే అది వితథత్వము, మిథ్యాత్వము అనేటటువంటిది వ్యాప్తి, జనరల్ లా, రూల్. ఓకే, ఎత్ర ఎత్ర ఉచిత దేశ కాల అభావ, తత్ర తత్ర పదార్థానాం భావానాం వితథత్వం లేక మిథ్యాత్వం. భావానాం అంటే ఈ చాప్టర్ అంతా పదార్థానాం అనే. ఓకే, ఎడమ పక్కన ఏమిటున్నది? ఉచిత దేశ కాల అభావ అంటే వ్యాప్యం. కుడి పక్కన ఏముంది? భావానం వితథత్వం, వ్యాపకం. సో నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ ద 4 parts and also given the vyapti vakya. The vyapti vakya is what? ఎత్ర ఎత్ర ఉచిత దేశ కాల అభావ, తత్ర తత్ర భావానం వితథత్వం విద్య. ఇందులో వ్యాప్తి వాక్యంలో రెండు ఉంటాయి. ఎడం పక్క ఉన్నది వ్యాప్యము, కుడి పక్కన ఉన్నది వ్యాపకము. వ్యాప్యం ఏమిటి? ఎడం పక్కన ఉన్నది ఏమిటి? ఉచిత దేశకాల అభావం. కుడి పక్కన ఉన్నది ఏమిటి? భావానం వితథత్వం, పదార్థముల యొక్క మిథ్యాత్వం. ఓకే, వ్యాప్తి భూమి ఏమిటి? వాట్ ఈస్ ద భూమి? సోర్స్ ఆఫ్ దిస్ అనుమాన? దర్పణ హస్తివత్. వ్యాప్తి భూమి ఎప్పుడు దృష్టాంతం, వ్యాప్తి భూమి అవుతుంది. అంటే దర్పణమునందు ఏనుగు ఉండదు కదా. దర్పణమునందు ఏనుగు లేనట్లు ఎక్కడెక్కడ ఉచితమైనటువంటి సరిపడిన దేశము కాలము లేవో అక్కడ ఉన్న పదార్థములన్నీ మిథ్యా అని చెప్పుకుంటున్నాం. ఇదే విధముగా జాగ్రత్త ప్రపంచానికి అనుమాన ప్రమాణంతో అవయవాలన్నీ అన్వయం చెప్పారు. ముందేం చెప్పాము? ఫస్ట్ పర్వతో వహ్నిమాన్ ధూమవత్వాత్ యథా పాకశాలాయాం అనే దృష్టాంతాన్ని చెప్పాం. ఇప్పుడు ఏం చేశాము? స్వప్న అనుభవాలు మిథ్యత్వానికి స్వప్న ప్రపంచము వితథము, ఉచిత దేశకాల అభావాత్, దర్పణస్థ హస్తివత్ అనే దాన్ని తీసుకుని ఈ 4 పార్ట్స్ని, అవయవాలను, ఆ వ్యాప్తి వాక్యాన్ని కూడా పూర్తి చేశాం. ఇదే దానిని జాగ్రత్త ప్రపంచానికి తీసుకెళ్ళాలి. కానీ వెళ్ళం ఇప్పుడు. ఎందుకంటే వేదాంత పరంగా చెప్పడానికి, తర్కంగా చెప్పడానికి కొంచెం వ్యత్యాసం ఉంది. భగవత్పాదులు ఏం చేస్తున్నారు? తర్కంలో వాడినటువంటి పదజాలాన్ని, సాంకేతిక పదాలను వాడుతున్నారు. కాబట్టి మనము తర్కంలో 5 అని చెప్పుకున్నాం, దీంట్లో 4 అన్నాం వేదాంత పరంగా.
తర్కపరంగా 5 ఉంటాయన్న ఏమిటో ఇప్పుడు చూస్తాం. తర్కశాస్త్రపరంగా అనుమాన ప్రమాణానికి అవయవములు 5. వేదాంత శాస్త్రపరంగా అనుమాన ప్రమాణానికి అవయవములు 4. ఏమిటి? పక్షము, సాధ్యము, హేతువు, దృష్టాంతము. సరిపడుతుందా? చాలదు. వ్యాప్తి వాక్యం కూడా ఉండాలి. అనుమాన ప్రమాణానికి వ్యాప్తి వాక్యం 5 కలిపిసే ఉంటుంది. వేరే వ్యాప్తి వాక్యం చెప్పక్కర్లేదు. అయితేనండి, జ్ఞానం కోసం కూర్చోబెట్టారు. అద్వైత అధ్యయన భారతి అన్నారు, ఉపనిషత్ అన్నారు, మోక్షం అన్నారు. ఇవన్నీ కావాలా అండి? జ్ఞానానికి మోక్షానికి మాకు ఎందుకింత టెన్షన్ పెట్టేస్తున్నారు? అర్థం కావటం లేదు అని మీరు కష్టపడక్కర్లా. భాష్యం చదవాలి కదా. 4వ మంత్రానిది, మిగతా వాటిది కూడా 4వ కారికకు, మిగతా కారికలకు ఆ భాష్యాలలో ఈ పదజాలము, తర్కశాస్త్రంలోని పదజాలం వస్తోంది. అవి తెలుసుకుంటే గాని ముందుకు నడిచే అవకాశం లేదు. కనుక ఇవన్నీ తెలుసుకుని ప్రపంచము మిథ్యా అని తెలిస్తే జ్ఞానం మోక్షము కరతలామలకం. తర్కశాస్త్రంలో పక్ష సాధ్య రెండింటినీ కల్పిస్తారు. పక్షం ఏమిటి? స్వప్న దాంట్లో పక్షము, స్వప్నము పక్షము. సాధ్యం ఏమిటి? వితథము. అంటే స్వప్నము వితథము అనేది ప్రతిజ్ఞ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ అంటే ఆ భీముడేమోను, భీముడు గారు ప్రతిజ్ఞ చేసి సభలో, ఓయ్ దుర్యోధన అని తొడలు విరగొట్టి నేను యుద్ధంలో చంపేస్తా చూసుకో, అది కాదు ప్రతిజ్ఞ. భీష్ముడు ఆజన్మాంతం నేను బ్రహ్మచారిగా ఉంటాను అని భీష్ముడు వారు చేసింది ప్రతిజ్ఞ. అది వేరు. ఇక్కడ ప్రతిజ్ఞ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈజ్ స్టేట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ అవి కూడా స్టేట్మెంట్స్. ప్రతిజ్ఞ అనేటటువంటిది స్టేట్. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. భగవాన్ హ్యాస్ మేడ్ ఏ స్టేట్మెంట్, ఒక ప్రతిజ్ఞ. కౌంతేయ, ఐఎమ్ ప్రామిసింగ్, ఐఎమ్ గివింగ్ ఎ ప్రతిజ్ఞ. వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్? నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు ఏనాటికి నాశనము చెందడు. ఓకే, కీప్ దట్ అసైడ్. ప్రతిజ్ఞ అంటే ఏమిటి? ఇక్కడ తర్కశాస్త్ర పరంగా కొత్త వర్డ్ వచ్చింది. ఇందాకలో ఉండేటువంటి పక్షము సాధ్యము బదులు ఏ న్యూ వర్డ్ హ్యాస్ కమ్. దట్ వర్డ్ ఈజ్ ప్రతిజ్ఞ. ఇట్ హ్యాస్ గాట్ 2 కాంపోనెంట్స్, 1 and 2. మన 1 పక్షము, రెండోది సాధ్యము. ఆ రెండింటినీ కలిపితే ప్రతిజ్ఞ అంటున్నారు. ఇక్కడ పక్షం ఏమిటి ఎగ్జాంపుల్లోని? తర్కశాస్త్ర పరంగా స్వప్నం ఎగ్జాంపుల్లో ఏమిటి? మనకు ఇది స్వప్నము పక్షం. సాధ్యం ఏమిటి? అక్కడ మిథ్య. స్వప్నము వితథము. ఐ మేక్ ఎ స్టేట్మెంట్, స్వప్న అనుభవములు వితథము. దట్ ఈస్ ది ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ విషయాన్ని చర్చించేటప్పుడు ముందు చెప్పే వాక్యం. అంటే ప్రతిజ్ఞ అనేది స్టార్టింగ్లో చెప్పేటటువంటి వాక్యం. సంథింగ్ లైక్ ద స్టడీ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్టడీ క్వశ్చన్? స్వప్న అనుభవములు మిథ్యా అనేటట్టు నిరూపించారు. అదే ఇక్కడ ప్రతిజ్ఞ. స్వప్న అనుభవములు, స్వప్న భావానాం మిథ్యత్వం. స్వప్న భావానాం మిథ్యత్వం ఇస్ ద ప్రతిజ్ఞ ఆర్ ద స్టేట్మెంట్. సో దిస్ ప్రతిజ్ఞ ఆఫ్ ది తర్క has got 2 of the Vedanta. Number 1, Paksha. Number 2, the Sathya. Pratigna means proposition or statement made beforehand to prove something. రెండవ అవయవం ఏమిటి? అక్కడ మూడో అవయవం 1, 2 అయిపోయి అక్కడ మూడోది హేతు. ఇక్కడ కూడా అదే రెండవ అవయవం అవుతుంది. ఎందుకంటే రెండు కలిపేసి ప్రతిజ్ఞలో రెండోది హేతు. వేదాంతంలోని హేతు, తర్కశాస్త్రంలోని హేతు రెండు ఒక్కటే. హేతువేమిటి స్వప్నానికి? ఉచిత దేశ కాల అభావాత్. దట్ బికమ్స్ ద హేతు హియర్. వేదాంతంలో 4వ అవయవం ఏమిటి? దృష్టాంతము. ఇక్కడ 3వ అవయవం అవుతుంది. అది కూడా ఇక్కడ దీన్ని 3వ అవయవంగా చెప్తాం. 3వ అవయవం ఏమిటి? దృష్టాంతం. దృష్టాంతం అనకుండా ఉదాహరణ. ఎక్కడ? తర్కశాస్త్రం. ఎన్నొచ్చాయి? ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ. ప్రతిజ్ఞ అంటే పక్ష ప్లస్ సాధ్య టుగెదర్ ఈజ్ ద ప్రతిజ్ఞ. హేతు ఈజ్ ద సెకండ్ వన్. దృష్టాంత ఈజ్ ద థర్డ్ వన్. దృష్టాంత ఆర్ ద ఉదాహరణ ఈజ్ ద థర్డ్ వన్. వేదాంతంలో 4వది, తర్కంలో 3వది. మరి 5 చెప్పారండి, 3 ఉన్నాయి, ఇంకా 2 వస్తాయి. తర్కంలో దృష్టాంతాన్ని వ్యాప్తితో కలిపి చెప్తారు. అక్కడ ఏం చేస్తున్నాము? 1, 2, 3, 4 చెప్పి వ్యాప్తి వాక్యాన్ని వేరే చెప్తాం.
ఇక్కడ వ్యాప్తి వాక్యాన్ని కూడా దృష్టాంతంలో కలిపేసి దాన్ని ఉదాహరణ అంటారు. దృష్టాంతంతో ఇన్క్లూడ్ వ్యాప్తిని చేసి చెప్తారు. ఎలా ఉంటుందో చూపిస్తాం చూడండి. తర్కంలో దృష్టాంతాన్ని వ్యాప్తితో కలిపి చెప్తారు. వేదాంతంలో వ్యాప్తిని వేరుగా చెప్తారు. తర్కశాస్త్ర పరంగా మన 4 అంశాలలో 3 అయ్యాయి. వై 1, 2 వేదాంతంలో ఉన్నవేమో ప్రతిజ్ఞాన్ని కల్పించాం కాబట్టి 3 అయ్యాయి. అక్కడ 4 ఉన్నవి 3 అయ్యాయి. తర్కశాస్త్రంలో 5 అవయవాలు కదా, మరి మిగిలినవి 2 ఏమిటి అంటే ఆ 4, 5 అనేవి ఏ ఎంక్వైరీకైనా కామన్గా ఉంటాయి. అవి ఒక స్పెసిఫిక్గా స్వప్నం కానీ జాగ్రత్త కానీ పర్వతో వహ్నిమాన్ అనే దానికి కానీ కాకుండా అన్నిటికీ కామన్గా 4, 5 ఉంటాయి. ఏమిటా 4, 5? నాలుగవది తథాచ అయం అంటారు. తథాచ అయం. తథా అంటే హేతువులో వలే, అయం అంటే పక్షంలో కూడా. హేతువులో ఏముంది? హేతువులో ఉచిత దేశ అభావం ఉన్నది. ఈ పక్షం ఏమిటి? స్వప్నం. స్వప్నంలో కూడా ఉచిత దేశ అభావం. హేతువులో వలె పక్షంలో కూడా ఉండడాన్ని తథాచ అయం అంటారు. హేతో పక్షవృత్తిత్వం అంటారు టెక్నికల్గా. తథాచ అయం మీన్స్ దట్ ఈస్ ద ఫోర్త్ అంశ, ఫోర్త్ అవయవ. దట్ ఈస్ తథాచ అయం మీన్స్ హేతో పక్ష వృత్తిత్వం. హేతువుల వలనే పక్షమునందు కూడా అని మరొకసారి నిర్ధారణ చేస్తున్నాం. ఇందుకు ఆల్రెడీ చెప్పాము. ఎందుకంటే హేతువు చెప్పినప్పుడు ఉచిత దేశకాల అభావము స్వప్నమునందు ఉండదు అనేటటువంటిది మనం చెప్పుకున్నాం ముందు. మళ్ళా అదే మరొక్కసారిని తథాచ అయం అని 4వ అంశంగా చెప్తుంది. ధూమము పర్వతమును ఉంటున్నది. ఓకే, ధూమం చెప్పుకుంటున్నాం. ఎస్, ద స్మోక్ డస్ ఎగ్జిస్ట్ ఇన్ ద మౌంటైన్. ధూమం ఏమిటి? హేతువు. పర్వతం ఏమిటి? పక్షము. హేతువు పక్షమునందు ఉన్నది. హేతో పక్ష వృత్తిత్వం. ధూమ ఇస్ ద హేతు, పర్వత ఇస్ ద పక్ష. ధూమము పర్వతమును. ఎస్, ఐ సి దెర్ ఈస్ ఎ స్మోక్ ఇన్ ద పర్వత. ఎస్, స్మోక్ డస్ ఎగ్జిస్ట్ ఇన్ ద మౌంటైన్. He is asking, did you know that there is smoke? Yes, I have seen. That you have to confirm. That confirmation is called tathacha ayam. Ayam cha here is ayam cha tatha anamata. Tathacha ayam ante here ayam cha, here also tatha. Here also means where? Parvatamunundu kuda tatha. We find the same. Hetuhu dhuma is there in the parvata. తథాచ అయం. తథాచ అయం దాని తాలూకా పారిభాషిక నామము, టెక్నికల్ పేరు ఏమిటంటే హేతు ఉపనయనము అంటారు. ఎన్నండి అంగాలు? మొదటిదేమో పక్షము సాధ్యము కలిపేశాం, దాన్ని ప్రతిజ్ఞ అన్నాం. రెండో దాన్ని హేతు అన్నాం. మూడో దాన్ని దృష్టాంతము లేక ఉదాహరణ అన్నాం. నాలుగో దాన్నేమో ఆ తథాచాయం అని, దానికి ఒక టెక్నికల్ నేము హేతు ఉపనయనము. ఉపనయనము హేతు ఉపనయన. వాట్ ఈస్ ద కంటెన్షన్? ది అవైలబిలిటీ ఆఫ్ స్మోక్ ఈస్ ద కంటెన్షన్. అక్కడ పొగ ఉండబట్టి కదా ఇంత ఎంక్వైరీ వచ్చింది. ఆ పొగ ఉండబట్టి కదా అగ్ని ఉందా అని వచ్చింది. సో ద బోన్ ఆఫ్ కంటెన్షన్ ఈజ్ దిస్ పొగ మస్ట్ బి ఇండికేటింగ్ సమ్ ట్రూత్ బిహైండ్ అని అర్థం. ఓకే, నాలుగవది ఏమిటి? తథాచాయం. నాలుగవది హేతువులో పక్షంలో కూడా హేతో పక్ష వృత్తిత్వం. దట్ ఈస్ కాల్డ్ ది పారిభాషిక నామ ఈజ్ ద హేతు ఉపనయన, ద బోన్ ఆఫ్ కంటెన్షన్ తథాచయం. వాట్ ఈస్ ద ఫిఫ్త్ వన్? ఫిఫ్త్ వన్ కూడా అన్నిట్లో ఒకలానే ఉంటుంది. తస్మాత్ తథా. తస్మాత్ అందువలన. దేర్ ఫోర్ తథా మై ప్రపోజిషన్ ఈస్ కన్ఫర్మ్డ్. మై ప్రపోజిషన్ ఈస్ కన్ఫర్మ్డ్. తస్మాత్ తథా అనేటటువంటిది ప్రతిజ్ఞ నిర్ధారించబడినది. స్టాండ్స్ ఫార్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్. తస్మాత్ దేర్ ఫోర్ తథా. ముందు ఎలా చెప్పానో ప్రతిజ్ఞలో అదే నేను నిర్ధారిస్తున్నాను. అలా నిర్ధారించడాన్ని ఏంటంటాము? నిగమనము, కన్క్లూజన్ అంటాం. ఎన్ని వచ్చేయండి? 5 వచ్చాయి. మళ్ళీ జాగ్రత్తగా పట్టుకోండి. ఒకటి ఫస్ట్ది ఏమిటండి నాగరత్నం గారు? ఫస్ట్ పక్షము అంటే పక్షము. పక్షం కాదండి, ఇక్కడ వదిలేసాం. పక్షం అయిపోయింది. తర్కశాస్త్రం. అదే రెండో కలిపితే తర్కశాస్త్రంలో ఏమిటండి? అదే ప్రతిజ్ఞ.
ప్రతిజ్ఞలు ఏమేమి రెండు ఉన్నాయండి? వేదాంతం వల్ల అదే ఏమున్నాయి రెండు ఇక్కడ? పక్షము సాధ్యము రెండు కలిస్తే కరెక్ట్. ఆ రెండు ప్రతిజ్ఞ. కలిపితే ప్రతిజ్ఞ. రెండోది ఏమిటి? రెండోది హేతువు. హేతు. అక్కడ హేతు, ఇక్కడ హేతు ఒకటే. ఒకటే. ఉచిత మూడోది దేశ ఏమిటి? ఉచిత కాల అభావం. మూడోది దృష్టాంతం అంటే ఉదాహరణ. ఆ, అక్కడ దృష్టాంతం అన్నారు, ఇక్కడ ఉదాహరణ అన్నారు. రెండు ఉదాహరణ అన్నారు. అదే ఉదాహరణ అన్నారు నాలుగోది అంటే. ఏమిటండి? నాలుగోది తథాచ అయం అన్నారంటే దాని ఆ, పేరే హేతు ఉపనయనం. హేతు ఉపనయన. ఉమ్. అది. ఐదోది ఏమిటండి? ఐదోది నిగమం. తస్మాత్ తథ. తస్మాత్ తథా అంటే తస్మాత్ తథ నిగమనం. అనేది నిగమనం. ఉమ్. ఈ ఉమ్. మాటలే ఆయన వాడారు భాష్యంలో. అందుకనే ఉమ్. ఇవి చెప్పుకోవాల్సి వచ్చింది. నిగమనం ఎప్పుడు ఈ పదములతోనే చెప్పాలి. నిగమనం చేసినప్పుడు తస్మాత్ తథ అని రాస్తారు. తస్మాత్ తథ కనబడింది అంటే నిగమనం చేస్తున్నారు, కన్క్లూడ్ చేస్తున్నారు, ఆ ప్రతిజ్ఞని నిర్ధారిస్తున్నారు అని అర్థం. పర్వతమున అగ్ని అనే చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా ప్రతిజ్ఞలో ఏం చెప్పారు? పర్వతంలో అగ్ని అన్నారు. పర్వతంలో అగ్ని అన్నది ఇక్కడ రిపీట్ చేసి పర్వతంలో అగ్ని, అవును, కన్ఫర్మ్, ఎస్ 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 అనేదాన్ని తస్మాత్ తథ. కనుక తర్కశాస్త్రపరంగా అనుమాన వాక్యానికి 5 అవయవములు గలవు. అవి ఏవి? కమల గారు మీరు చూడండి. అవి ఏవి? మొదటిది ప్రతిజ్ఞ. హ్మ్. రెండవది రెండవది హేతు. వేదాంతంలో కూడా తర్కశాస్త్రంలో కూడా హేతువే. హేతు. మూడవది మూడవది అవయం. మూడవది అవయం, దృష్టాంతం, ఉదాహరణ అంటాం మనం. దృష్టాంతము లేక నాలుగవది ఉదాహరణ. ఉదాహరణ. నాలుగవది తదాచ అయం అంటే హేతు ఉపనయన. హేతువులో ఉన్నదే ఇక్కడ దీంట్లో పర్వతంలో కూడా ఉన్నది అని, పక్షంలో కూడా ఉంది. తథాచ అయం. ఓకే. Poga is indicating the same truth behind that. Fifth one is తస్మాత్ తథ అనేది నిగమనం. అది నిగమనము అంటే కంక్లూషన్. ఇప్పుడు చూపిస్తున్నాం. పర్వతం ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణ, హేతువుపనయన, నిగమనం. వ్యాప్తి వేరే ఉండదు ఇక్కడ. అక్కడేమిటి? అక్కడ చెప్పండి ఏమిటి అంటాను? 4 ఉన్నాయి ప్లస్ వ్యాప్తి 4 ఉన్నాయి. ఏమిటి? పక్ష, అక్కడ పక్షం, సాధ్యం, వితదము. హేతు. మూడవది హేతువు, నాలుగవది దృష్టాంతం. అది పక్ష, సాధ్య, హేతు, దృష్టాంతం ప్లస్ వేరే వ్యాప్తి. ఇక్కడ ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, హేతువుపనయన, నిగమన. వ్యాప్తి వేరే చెప్పక్కర్లేదు. రెండు విధాలుగా పర్వతో వహినిమాన్ ధూమవత్వాత్ యథా పాకశాలాయాం అనే మాటను తీసుకుని అటు తర్కంతో ఇటు వేదాంతంతో ఎనలైజ్ చేసి చూద్దాం. ఏమిటి స్టాండర్డ్ ఎగ్జాంపుల్? పర్వత వహినిమాన్ ధూమవత్వాత్, పర్వతమునందు అగ్ని ఉన్నది. ఎందుకు? పొగ కనిపిస్తోంది కాబట్టి. ఏమిటి దృష్టాంతం? యథా పాకశాలాయాం అనేదాన్ని ముందు వేదాంతపరంగా అనలైజ్ చేద్దాం, ఆ వెనకాలేమో తర్కపరంగా అనలైజ్ చేద్దాం. ఓకే. నో అమూల్య ఓపెన్ చేయండి. చేశారా? ఓపెన్ అవ్వలేదని పెట్టారు సార్ ఇందాక. ఎందుకు ఓపెన్ అవ్వదండి? అంటే మధ్యలో ఓపెన్ చేయడానికి మధ్యలో ఇచ్చాం ఎగ్జిట్ కదండి. అయిపోవడం వల్ల, మధ్యలో ఏదో ఇంటర్నెట్ ప్రాబ్లం లో సరే ఎగ్జిట్ ఇప్పుడు అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేయండి. రమణమూర్తి ఉన్నారా? రమణమూర్తి మీరు ఓపెన్ చేయండి. హరి ఓం గురువు గారు చెప్పండి. హరి ఓం. వేదాంత పరంగా పర్వతమునందు అగ్ని ఉన్నది పొగ వలన అని అని వాక్యం. ఆ వాక్యంలో వేదాంత పరంగా 4ంటికి క్లాసిఫై చేయి. ఇప్పుడు 4 ఏమిటి? అదే స్వప్నావస్థలో పక్షం అనేది స్వప్న ప్రపంచము. స్వప్నం కాదండి. మన క్వశ్చన్ ఏంటంటే పర్వత అగ్ని. పర్వత అగ్ని అనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. స్వప్నంకి ఇంకా వెళ్ళలే మనం. ఓకే. పర్వత అగ్ని అనే స్టాండర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. దాన్ని స్వప్నానికి అన్వయిస్తాం, తర్వాత జాగ్రత్తగా అన్వయిస్తాం. అదే ఎత్ర అగ్ని తత్ర తత్ర ధూమాది, ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని. అగ్ని అది ఎక్కడెక్కడ? యథా పాకశాలాయం. యథా పాకశాల. పాకశాల క్లాసిఫై దిమ్ ఇంటూ 4 పార్ట్స్. వాట్ ఆర్ ద 4 పార్ట్స్? అదే పాకశాల మీద దృష్టాంతం వచ్చింది. 4 భాగాలు ఉన్నాయి కదా, అంగాలు. 4 భాగాలు క్లాసిఫై చెయ్యి. అదే పక్షము, సాధ్య, హేతు, దృష్టాంతం. వాట్ ఈస్ ద పక్ష ఇన్ దట్? పక్షమం వచ్చి లెఫ్ట్ లో ఉన్నది. అలా కాదు, అది వ్యాప్తిలో లెఫ్ట్ రైట్ను. పక్షం అనేది లోకస్ ఆఫ్ ఎంక్వైరీ. దేని గురించి ఆలోచిస్తున్నాం మనం? అక్కడ పర్వతం. సో పక్షం అనేది పర్వతం. పర్వతం అది. అక్కడ ఏముందని చూపించాలి? సాధ్యం ఏమిటి? అక్కడ అగ్ని ఉందని చూపించాలి. అది సాధ్యం. దానికి హేతు ఏమిటి? హేతు అంటే అక్కడ ధూమం ఉన్నదని. ధూమము. దృష్టాంతం ఏమిటి?
దృష్టాంతం అక్కడ మనకి పాకశాల యథా దృష్టాంతం. పాకశాల. ఓకే, యథా వచ్చింది నీకు, ఏం కష్టం ఓకే. లేదు. నో యూ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. వేదాంతంలో పక్ష సాధ్యము హేతువు దృష్టాంతం ఇది చెప్పిన తర్వాత వ్యాప్తి వాక్యాన్ని చెప్పాలి. ఆ వ్యాప్తి వాక్యానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటాయి. ఏం చెప్పావు నువ్వు? పర్వత పక్షము, అగ్ని సాధ్యము, ధూమ హేతువు దృష్టాంతము, పాకశాలయం. ఓకే. వ్యాప్తి ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర అగ్ని. అగ్ని. అయిపోయింది అనాలిసిస్. ఓకే. ఇట్స్ వెరీ సింపుల్. నౌ తర్కపరంగా ట్రై చేద్దాం. అమూల్యం మీరు ట్రై చేయండి. తర్కపరంగా ఇదే దాన్ని పర్వతము అగ్ని అనే దృష్టాంతాన్ని ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర అగ్ని వహ్ని యథా యథా పాకశాలాయాం అనే దృష్టాంతాన్ని వేదాంత పరంగా కాకుండా తర్కశాస్త్ర పరంగా 5 భాగాలుగా చెప్పండి. ఇప్పుడు తర్కశాస్త్ర పరంగానైతే ఫస్ట్ ది ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞలో ఏమేమి కలిసిపోతాయి? దాంట్లో పక్ష ప్లస్ సాధ్యము కలుస్తుంది. పక్ష సాధ్యము ఇక్కడ ఏమిటి? పర్వతము అగ్ని. పర్వతమునందు అగ్ని ఉన్నది అని ఒక స్టేట్మెంట్ చేస్తారన్నమాట. చేస్తాము. ఆ స్టేట్మెంట్ ప్రూవ్ చేయాలి లాస్ట్ లో. దట్స్ ఓన్లీ స్టేట్మెంట్, ప్రతిజ్ఞ. పర్వత అగ్ని. సెకండ్ ప్రతిజ్ఞ మీన్స్ నాట్ ప్రూఫ్. ప్రతిజ్ఞ ఈజ్ ఇనిషియల్ స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్ ఈస్ ద నిగమన. ఓకే, అవును అవును సార్. ఓకే. రెండవది హేతువు. అక్కడ హేతువు, ఇక్కడ హేతువు ఒకటే. అక్కడ హేతువు ధూమము, ఇక్కడ ఏంటి హేతువు? ఇక్కడ కూడా ధూమవత్. అదే ధూమం అనేది హేతు. ఓకే, తర్వాత ఉదాహరణ తర్వాత థర్డ్ ది ఇక్కడ కూడా దృష్టాంతము. దృష్టాంతము పాకశాలయం, ఇక్కడ కూడా అదే దృష్టాంతము. అదే వ్యాప్తి చెప్పాలా? అక్కర్లేదు. ఎందుకంటే వ్యాప్తి ఇందులో ఇంక్లూడ్ చేసిస్తున్నాము. నాలుగోది ఏమిటి? ఇది నాలుగోదేమో ఇది తథాచ అయం ఉపనయన. తథాచ అయం హేతు ఉపనయన. హేతు ఉపనయన. లాస్ట్ అనేది లాస్ట్ ది తస్మాత్ తథా నిగమన. తథా అనేది నిగమనం, కన్క్లూషన్, కన్ఫర్మేషన్. కన్క్లూషన్. వేరే వ్యాప్తి ఉండదు. ఓకే, యూ అండర్స్టూడ్ హౌ యూ కెన్ అనలైజ్ ద సెంటెన్స్. పర్వతమునందు అగ్ని ఉన్నది, ధూమము కనపడుట వలన యథా పాకశాలాయాం అనే ఎగ్జాంపుల్ని అటు వేదాంత పరంగాను మీరు విడదీశారు, ఇక్కడ తర్కపరంగా కూడా 5గా విడదీశారు. తర్కశాస్త్రంలో పర్వతో వహ్నిమాన్ ధూమవత్వాత్ యథా పాకశాలాయాం అనే దానిని కొంచెం మళ్ళీ చేస్తున్నాం. ఆల్రెడీ మీరు చేశారు. పర్వతో వహ్నిమాన్ ధూమవత్వాత్ యథా పాకశాలాయ అని అనలైజ్ చేస్తాం. పర్వత అగ్నిమాన్ అంటే ఏమిటైంది? ప్రతిజ్ఞ. ఈ రెండు కలిసిపోయి పక్షము సాధ్యము కలిసిపోయి ప్రతిజ్ఞ అయింది. రెండోది ఏమిటి? హేతువు ధూమవత్వాత్. తర్వాత దృష్టాంతం ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్నిః యథా పాకశాలాయాం. యథా పాకశాలాయాం అనేది అది దృష్టాంతం. హేతువు ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వహ్నిః అనేటటువంటిది దృష్టాంతం. ఓకే, ఎత్ర ఎత్ర ధూమః తత్ర అగ్నిః అనేటటువంటిది యథా పాకశాలాయాం అంటే వ్యాప్తిని కూడా కలిపేసి చెప్పేస్తే అది దాన్నే ఉదాహరణ. ఇందాక ఏం చెప్పాము? ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్నిః యథా పాకశాలాయాం అని ఒక వ్యాప్తి వాక్యంగా చెప్పాము. ఇక్కడ అలా చెప్పకుండా మొత్తం దాన్ని కలిపేసి ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్నిః యథా పాకశాలాయాం అనే దాన్ని ఉదాహరణలో పెట్టేస్తుంది మొత్తం అంతా. అంచేత వ్యాప్తి వేరే చెప్పక్కర్లేదు. ఓకే, నౌ ఇక మిగిలిన 2 మిగిలిపోయి ఏమిటి మిగిలిపోయి? తదాచ అయం హేతు ఉపనయనం ఒకటి, లాస్ట్ తస్మాత్ తదా నిగమము. దట్ ఇస్ కన్ఫర్మేషన్. తథాచ అయం అంటే ఏమిటి? ఏ 2 కలుపుతుంది? తథా అదే విధముగా, అయం ఇక్కడ అంటే ధూమము అనేది పర్వతమునందు కనిపిస్తుంది. అయం ఈ పర్వతంలో, తథా ధూమం ఇక్కడ ఉన్నది. హేతు ధూమము, అయం అనేదేమో ఇక్కడ ఉండేటటువంటి లోకస్, అటువంటి దాన్ని హేతు ఉపనయనం. తస్మాత్ తథా అంటే అక్కడ అగ్ని ఉన్నది, పాకశాల ఎందు ధూమం ఉన్నప్పుడు అగ్ని ఉన్నది, ఇక్కడ కూడా పర్వతమునందు అగ్ని ఉన్నది అని నిగమనం చేస్తుంది. ఓకే, నిగమనం ఈజ్ సేమ్ యాజ్ ప్రతిజ్ఞావాక్య. వాట్ ఈస్ ద ప్రతిజ్ఞావాక్య? పర్వతో అగ్నిమాన్.
పర్వతమునందు అగ్ని ఉన్నది ప్రతిజ్ఞావాక్యం. నిగమనం ఏమిటి? పర్వతో అగ్నిమాన్ రెండు ఒకటే. అక్కడ ప్రతిజ్ఞగా చెప్పాము, ఇక్కడ ఎస్ ష్యూర్ ఇట్ ఈస్ దే, ఎస్ అని కన్ఫర్మ్ చేశాము. ఓకే, నౌ కమ్ బ్యాక్ టు స్వప్న వైతథ్య. వీఆర్ నౌ అనలైజింగ్ ద స్వప్న ప్రపంచ. స్వప్న ప్రపంచ వైతథ్యాన్ని వేదాంత పరంగాను మళ్ళీ తర్కపరంగాను చెప్పుకోవాలి. సరే, ఎవరు ట్రై చేస్తారు ఈసారి? సంబడి ఎల్స్ కెన్ ట్రై. ఆల్రెడీ 3 people ఆర్ ఇన్వాల్వ్డ్. ఐ డోంట్ సీ ఎనీవన్ ఎల్స్ హూ ఇస్. నాగరవిశంకర్ జాయిన్ అయ్యాడా? మళ్ళీ ఆయన లేదు. నేను మళ్ళీ జాయిన్ అయ్యాను గురుగారు. జాయిన్ అవ్వలే కదా? మళ్ళీ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యాను. నౌ కమ్ ఆన్, జాయిన్ స్టార్ట్ అయ్యాను. డూయింగ్ ది అనాలిసిస్ ఆఫ్ స్వప్న వైతథ్యం. ద టాపిక్ ఈజ్ స్వప్న ఈజ్ మిథ్య. స్వప్నము మిథ్య అనే అంశాన్ని విచారిస్తున్నాం. దీంట్లో వేదాంత పక్షంగా 4 అంశాలు చెప్పి వ్యాప్తి వాక్యాన్ని కూడా వేరుగా చెప్పాలి. 4 అంశాలు ఏమిటి వేదాంతంలో? పక్షము, సాధ్యము, హేతువు, దృష్టాంతము. పక్షమేమో సాధ్యం, హేతువు, దృష్టాంతం. మైక్ దగ్గరగా పెట్టుకోండి. బీ క్లియర్. ఎక్కడి నుంచో మాట్లాడుతున్నట్లున్నది, అందరికీ కరెక్ట్గా తెలియాలి. డోంట్ యూజ్ ద మైక్రోఫోన్, డైరెక్ట్లీ యూ స్పీక్ ఆన్ టు ద ల్యాప్టాప్. ఓకే, పక్ష, సాధ్యము, హేతువు, దృష్టాంతం. ఓకే, నౌ 4 ఉన్నాయి. పక్షం ఏమిటి? పక్షము స్వప్నము. ఎక్కడ విచారణ జరుగుతుంది? స్వప్నంలో. ద లోకస్ ఆఫ్ ఎంక్వైరీ ఇస్ అబౌట్ స్వప్న. సో పక్ష మస్ట్ బి స్వప్న. వాట్ ఐ నీడ్ టు ప్రూవ్? వాట్ ఈస్ ద సాధ్యం? మిథ్యాత్. వైతథ్యం. వైతథ్యం మిథ్యాత్వం ఒకటే. వైతథ్యాన్ని ప్రూవ్ చేయాలి. హేతు ఏమిటి నాకు అక్కడ? ఉచిత దేశ కాలాభావంతో కార్యక్రమంలో చదువుకున్నాం, దాన్ని వాడుకో. దృష్టాంతం ఏమిటి? దర్పణస్థ హస్తి. అన్ని కాలాల్లోనూ ఉండదు. వేదాంతంలో పక్షము అంటే ఇక్కడ స్వప్నం, సాధ్యమేమో మిథ్యని సాధించాలి, ప్రూవ్ చేయాలి. హేతువు ఉచిత దేశకాలాభావాత్. దృష్టాంతం ఏమిటి? దర్పణ హస్తివత్. దర్పణంలో ఏనుగు ఉండదు అలాగే అని చెప్తున్నాము దృష్టాంతం. ఓకే, ఇప్పుడు వ్యాప్తి వాక్యం చెప్పాలి. 4 చెప్తే సరిపోదు. ఎత్ర ఉచిత దేశకాల అభావాత్, ఎక్కడైతే సఫిషియెంట్ స్పేసు టైము లేదో తత్ర మిథ్యాత్వం నిశ్చయం. అక్కడక్కడ మిథ్యాత్వం నిశ్చయమైంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్ ది హేతు, రైట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్ ది కన్క్లూషన్. లెఫ్ట్ సైడ్ ఈజ్ కాల్డ్ ది వ్యాపకం, వ్యాప్యం ఈజ్ ది హేతు, వ్యాపకం ఈజ్ ది కన్క్లూషన్. దిస్ ఈస్ ద వ్యాప్తి వాక్యం. నౌ లెట్ us అనలైజ్ ద సేమ్ థింగ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది తర్క. ఓకే, తర్కంలో ఏంటుంటాయమ్మా? నాగరత్నం గారు మీరు ట్రై చేయండి. హరివం గురువు గారు చెప్పమంటారు? మీరు చేయండి. తర్కంలో ఏమేమి ఉంటాయి? ప్రతిజ్ఞ అనగా అక్కడ పక్ష సాధ్యం రెండు చేర్చి ఒక అంగంగా అది ప్రతిజ్ఞ అవుతుంది. రెండవది ఇనీషియల్ స్టేట్మెంట్. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి, ప్రూవ్ చేయడానికి ముందు వాడుకునే ఒక స్టేట్మెంట్. ప్రతిజ్ఞ అంటే ఏదో ఒకరికొకళ్ళు ప్రతిజ్ఞ చేయిస్తారు అలానే కాదనమాట. ప్రతిజ్ఞ అంటే స్టేట్మెంట్, ఇనీషియల్ స్టేట్మెంట్. అదర్వైజ్ స్టడీ క్వశ్చన్. రెండవది చెప్పాలంటే స్టడీ క్వశ్చన్ అనమాట. రెండోది హేతు. వేదాంత తర్కశాస్త్రంలో ఉంటుంది హేతు. మూడవది అవయవం అంటే దృష్టాంతం, ఉదాహరణ. హేతు ఏంటన్నారు మీరు? తర్కంలో ఆ దృష్టాంతం అండి. హేతు దర్పణం కాదు. హేతు ఏమిటి? ముందు 4-5 చెప్పండి, తర్వాత చూపిద్దరు కానీ ఒక్కొక్కటి. మూడోది ఉదాహరణ. 4వది హేతు ఉపనయనం. ఉండండి, 5 చెప్పండి మాట. ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణ, హేతు ఉపనయన, నిగమనం. నౌ అమూల్య, వాట్ ఈస్ ద ప్రతిజ్ఞ హియర్? ప్రతిజ్ఞ హియర్ ఇస్ స్వప్న, దట్ ఈస్ పక్ష ప్లస్ సాధ్యము. అంటే స్వప్న ప్రపంచము ఇస్ వితదం అని చెప్పడం సార్. స్వప్న వితదము, స్వప్న వైతథ్యం అనేది ప్రతిజ్ఞ. స్వప్న భావానాం వైతథ్యం అనేటువంటి ప్రతిజ్ఞ.
వాట్ ఈస్ ద రీజన్ హేతు వాట్ రీజన్ యు ఆర్ యూజింగ్ ఉచిత దేశ అభావాత్ ఉచిత దేశ కాల కాల అభావాత్ ఉచిత దేశ కాల కాల అభావాత్ అనే అభావాత్. హేతువుని వాడుకుంటున్నారు. ఆ, వాట్ ఈస్ ది ఉదాహరణ? ఉదాహరణ విత్ వ్యాప్తి అంటే ఎక్కడైతే ఉచిత దేశకాల అభావత్వం ఉందో తత్ర తత్ర అది మిథ్యత్వం అని మనం వీఆర్ టెల్లింగ్ డిపెండింగ్ అపాన్ అంటే శృతి ఉదాహరణ వాక్యం దర్పణ దర్పణ హస్తివత్ అనేది ఉదాహరణ కదా, దృష్టాంతం. హస్తివత్ దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ప్లెయిన్ ఎత్ర చేసి ఎత్ర దేశకాల అభావాత్ తత్ర తత్ర మిథ్యాత్వం దర్పణ హస్తివత్ అని మొత్తం స్టేట్మెంట్. యథా దర్పణ హస్తివత్. యథా దర్పణస్థ హస్తివత్. ఫుల్ Yes, sir. స్టేట్మెంట్ ఏంటి? ఉదాహరణకి ఎత్ర ఎత్ర ఉచిత దేశకాల అభావాత్, ఎక్కడెక్కడైతే సరైన స్పేసు టైము లేవో అక్కడ మిథ్యత్వము గలదు, దర్పణ హస్తి వలే అనేటట్టు మొత్తం సెంటెన్స్. దట్ ఇస్ కాల్డ్ ది ఉదాహరణ. ఉదాహరణ. వాట్ ఈస్ హేతు ఉపనయన? తథాచ అయం అయం. అంటే హేతు ఉపనయనం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. ఏ దృష్టాంతంలో తథాచయమని రాసిడమే, ఇంకోటి ఏం లేదు. తథాచయం అంటే ఏ విధంగా దృష్టాంతంలో ఉందో ఇక్కడ పక్షంలో కూడా అలాగే ఉంది అని చెప్పడం. ఉంది సార్. నిగమనం ఏమిటి? నిగమనం అంటే తస్మాత్ తథా అంటే వీఆర్ కన్క్లూడింగ్ అండ్ కన్ఫర్మింగ్. స్టార్టింగ్ ఏమన్నాము? ఇనిషియల్ స్వప్న ప్రపంచం వితదం అన్నాం. సో నౌ వన్స్ అగైన్ స్వప్న ప్రపంచం వితద్ధమని ముందు ఏది ప్రతిజ్ఞ చేశాము దానినే అవును అని కన్ఫర్మ్ చేస్తున్నాం ఇప్పుడు. చూడండి, తర్కశాస్త్ర పరంగా స్వప్న ప్రపంచ వితథం, దట్ ఈస్ ద ప్రతిజ్ఞ. ఉచిత దేశకాల అభావాత్ హేతువు ఎత్ర ఎత్ర ఉచిత దేశకాల అభావత్వం తత్ర తత్ర మిథ్యాత్వం యథా దర్పణ హస్తివత్ అనేటటువంటిది మొత్తం ఉదాహరణ అన్నమాట. ఒట్టి దృష్టాంతం అంటే ఎత్ర దర్పణ హస్తివత్ అని చెప్పొచ్చు. మొత్తం ఉదాహరణ అనేసరికల్లా మొత్తం స్టేట్మెంట్ వ్యాప్తి కూడా కలిసిపోయింది. వ్యాప్తి ఏమిటి? ఎత్ర ఎత్ర ఉచిత దేశకాల అభావత్వం తత్ర తత్ర మిథ్యాత్వం హౌ యథా దర్పణ హస్తివత్. అదే ఇక్కడ మనకు ఉదాహరణము. నాలుగోది ఏమిటి? తథాచ అయం హేతోపనయనము. హేతువు పక్షంలో ఉంది. హేతువు అంటే ఆ హేతువు అనేటువంటి ఏది హేతువు ఇక్కడ మనకి? దేశకాల అభావం. పక్షం ఏమిటి? స్వప్నం. స్వప్నంలోనే దేశకాల అభావం ఉంది. హేతువులో ఉన్నటువంటిది స్వప్నంలో ఉంది. స్వప్నంలో దేశకాల అభావము ఉన్నది. తర్వాత తస్మాత్ తథా నిగమనం, రీకన్ఫర్మేషన్ అంటే ప్రతిజ్ఞావాక్యము. ఎస్, స్వప్న ప్రపంచ ఈజ్ వితథం అని చెప్పడం అన్నట్టు నిగమనం. ఏమిటండి కష్టం ఉంది? జాగ్రత్తగా అనలైజ్ చేస్తే ఇప్పుడు ఏం చేశారు? పర్వతో అగ్నిమాన్ ధూమవత్వాత్ యథాపాకశాలాయాం అనే దానిని రెండు విధాలుగాను విచారణ చేశారు. అలాగే స్వప్న వైతథ్యాన్ని కూడా మనం రెండు విధాలుగా వేదాంత పరంగాను తర్కపరంగాను కూడా విచారణ చేశాము. ఓకే, జాగ్రత్త వైతథ్యాన్ని చేయాలి కదా. మరి జాగ్రత్త మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నాము? స్వప్న వైతథ్యం గురించి తెలియడం కాదు కదా, అది ఎలాగో తెలియాలి ఫస్ట్ స్టెప్. కానీ జాగ్రత్త వైతథ్యాన్ని నిరూపించడానికి కూర్చున్నాము. స్వప్న ప్రపంచం అని నిరూపించడానికి హేతు ఏం చెప్పాము? ఉచిత దేశ కాల అభావ. దేర్ ఇస్ నాట్ ఎనఫ్ స్పేస్ అండ్ టైమ్ inside the body to accommodate the swapna experiences. Swapna bhavanam uchita desha kala abhavat they are mithya అని చెప్పాం. ఓకే, ఈ హేతు జాగ్రత్త విషయంలో పనికొస్తుందా? అమ్మగారు నాగరత్నం గారు పనిచేస్తుందా? జాగ్రత్తలో దేశకాల అభావం ఉన్నదా? లేదు సార్. ఎంత ప్రదేశం ఉంది ఇక్కడ నుంచి మొత్తం గ్లోబ్ అంతా, యూనివర్స్ అంతా ఎక్కడైనా ఉండదు. దేశకాల అభావం లేదు. ప్రాబ్లం లేదు, టైం ప్రాబ్లము లేదు. సో దేశకాల అభావం అనేది ఇక్కడ వర్తించదు మనకి. జాగ్రత్త వైతథ్యాన్ని ప్రూవ్ చేయడానికి దేశకాల అభావము అనే హేతువుని పట్టుకొని స్వప్న వైతథ్యం చెప్పాము. 3 కారికల్లో చెప్పుకున్నాం. ఇక్కడ దేశకాల అభావాన్ని చెప్పి నేను జాగ్రత్తని ప్రూవ్ చేయలేను అంటున్నారు ఆయన కారికలో. చూడండి, గౌడపాదులు ఏం చెప్తున్నారు? హేతు ఏం చెప్పారు? మరి అయితే అంటే ఉచిత దేశకాల అభావం అనే హేతు పని చేయలేదంటే మరి ఏదో హేతు చెప్పాలిగా గురువుగారు. చెప్పలే. ఆయన 4 చెప్పలేదు, 5 అక్కడ కూడా చెప్పలేదు. 6వ కారికలోకి వెళితే ఇండైరెక్ట్ గా చెప్పారు. శంకరులు ఏం చేశారు? మన మీద కరుణించి ఆయన 6వ కారికలో ఏం చెప్పబోతారో దానిని ఇక్కడ 4వ కారిక భాష్యంలో ఇదిరా హేతువు అని చెప్పారు.
ఏమిటా హేతువు? స్వప్న ప్రపంచం మిథ్యే అని హేతువును 3 కారికల్లో చెప్పారు. స్వప్న ప్రపంచాన్ని మిథ్యత్వాన్ని కన్ఫర్మ్ చేయడానికి 3 కారికల్లో బోధించారు ఆయన. జాగ్రత్త విషయం వచ్చరికి 4వ కారికలో ఒక మాట మాత్రం కూడా ఆయన అనలేదు. ఎందుకు? అతని మనసులో అంత ప్రసిద్ధం ఆ విషయం కాబట్టి ఆయన మనకు చెప్పలేదు. ప్రసిద్ధమైన విషయాన్ని చెప్పక్కర్లేదు కదా, తర్వాత వాళ్ళకే వస్తుంది అనుకున్నారు. శంకరులు అయ్యో వీళ్ళు చిన్నపిల్లలు, ఇంకా వీళ్ళు నేర్చుకోవటం లేదు, పూర్తిగా నేర్చుకోలేదు, కాబట్టి జాగ్రత్త విషయంలో ఏమిటో దాని తాలూకా హేతు అనేది చెప్పాలి అని మనసు పడి కరుణించి 4వ తరగతి భాష్యంలో రాస్తున్నారు. వేదాంతంలో ఏంటుంటాయి? పక్ష, సాధ్యము, హేతువు, దృష్టాంతము, వ్యాప్తి వాక్యం వేరుగా ఉండాలి. 4 జాగ్రత్త. జాగ్రత్త అనేది పక్షము. సాధ్యం ఏమిటి? విద్యాత్వం చూపించాలి. దృశ్య హేతువు ఆయన చెప్పలేదు, భగవత్పాదులు చెప్పారు. దృశ్యత్వాత్ ద హేతు భగవత్పాద హెస్ గివెన్. కనపడుట వలన, కనిపిస్తోంది కాబట్టి మిథ్య అన్నారు. చూడండి ఎంత స్టేట్మెంట్ అది. దృశ్యత్వాత్. దేశకాల ఉపయోగిద్దామా? దే వోంట్ బి యూస్ఫుల్, దే ఆర్ నాట్ ఆఫ్ ఎనీ యూస్. దేశకాల అభావం పనికిరాదు. దృశ్యత్వాత్. వై ద వరల్డ్, జాగ్రత్త ప్రపంచ ఈజ్ మిథ్యా? బికాజ్ ఇట్ ఈజ్ అపియరింగ్. దృష్టాంతం ఏమిటి? స్వప్న వైతథ్యవత్. స్వప్నంలో వలే, స్వప్నమే విధముగా వైతథ్యము అదే. ఇందాక ప్రూవ్ చేసినటువంటి ప్రూఫ్ని ఇప్పుడు మళ్ళీ దృష్టాంతంగా వాడుకుంటుంది. అది వ్యాప్తి వాక్యం ఏమిటవుతుంది ఇప్పుడు? ఎత్ర ఎత్ర దృశ్యత్వం, ఎక్కడెక్కడ ఎపియరెన్స్ అనేది ఉన్నదో తత్ర తత్ర వైతథ్యం నిశ్చయం యథా స్వప్నవత్. డైజెస్ట్ దిస్ సెంటెన్స్ అండ్ దెన్ సి. ఎత్ర ఎత్ర దృశ్యత్వం, ఎక్కడెక్కడ వస్తు అనుభవం దృశ్యత్వము ఉన్నదో అదంతా మిథ్య నిశ్చయం. ఎలాగా? స్వప్నంలో వలె. కెన్ యూ యాక్సెప్ట్ ఇట్? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు స్వాలో దిస్ స్టేట్మెంట్, బట్ వీ విల్ బి గైడెడ్ టు ప్రూవ్ దట్ టు అవర్ సెల్స్. స్వప్న ప్రపంచము అనుభవం అగుచున్నది, అది మిథ్య అని తేలిపోయింది. జాగ్రత్త ప్రపంచము అనుభవం అవుతుంది, అది కూడా మిథ్యరా. అంటే అనుభవం అవుతే చాలు, అది మిథ్య. సరే, అనుభవం అవుతే నిజం అనుకుంటున్నాం మనం. ఒకే పుస్తకము నాకు అనుభవం అవుతుంది, ఇదిగో కనిపిస్తోంది ఎదురుగుండా పుస్తకం ఉన్నది, అనుభవం అవుతుంది, అదే అది మిథ్య. నేను అలా అంట? నో, కనిపిస్తోంది కాబట్టి మిథ్య. ఎగ్జాంపుల్, కనిపిస్తోంది, అనుభవం అయింది నీకు, అక్కడ స్వప్న ప్రపంచంలో అది మిథ్య, ఇక్కడ జాగ్రత్త ప్రపంచంలో కూడా అనుభవం అవుతే మిథ్య. డోంట్ కమ్ టు ఎనీ కన్క్లూషన్. దెర్ ఆర్ కారికాస్ అప్ టు 18 అండ్ వీ విల్ బి గైడెడ్ స్టెప్ బై స్టెప్ టు ప్రూవ్ దిస్ స్టేట్మెంట్. వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్? వాట్ ఈస్ ద వ్యాప్తి వాక్య ఆర్ రూల్? ఎత్ర ఎత్ర దృశ్యత్వం తత్ర తత్ర వైతథ్యం నిశ్చయం యథా స్వప్నవత్. అది వాక్యం. ఈ వాక్యాన్ని మనం ఈ కారికల్లో 4 నుంచి 18 వరకు ప్రూవ్ చేసుకోవాలి. స్వప్న ప్రపంచం అనుభవం అవుతోంది, అది మిథ్య అని కొట్టిపారేశాం. జాగ్రత్త ప్రపంచం కూడా అనుభవం అవుతుంది, కాబట్టి ఇది మిథ్యరా అని మనకు చెప్తున్నారు, బోధిస్తున్నారు. ఎందుకు జాగ్రత్త ప్రపంచం మిథ్య గురువు గారు? అనుభవం అవుతుంది కదరా. సరే, ఇతర దర్శనాల వాళ్ళు ఏమన్నారు? వైశేషికులు, నైయాయికులు, సాంఖ్యులు, తర్వాత యోగశాస్త్రం వాళ్ళు, పూర్వమీమాంసకులు ప్రపంచము సత్యము. ఎందుకు? కనపడుతోంది కనుక, అనుభవం అవుతోంది కనుక. దృశ్యవత్వాత్ ప్రపంచం సత్యం. ద స్టేట్మెంట్ దృశ్యవత్వాత్ ప్రపంచం సత్యం. మన స్టేట్మెంట్ దృశ్యవత్వాత్ ప్రపంచం మిథ్యా. సేమ్ రీజన్. దృశ్యవత్వాత్, కనపడుట వలన ప్రపంచం సత్యము అని 6 దర్శనాల్లో 5 దర్శనాలు అదే చెప్పి. 6వ దర్శనం వేదాంత, అద్వైత వేదాంత దర్శనం కనపడుతోంది కాబట్టి మిథ్యా అని చెప్తాం. ఐ షల్ చూడండి, ఐ సీ ఆల్ ఆఫ్ యూ హియర్ ఇన్ దిస్ మీటింగ్, ఇన్క్లూడింగ్ ఎవర్ రాళ్లపల్లి గురువు గారు. ఐఎమ్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ. యు ఆర్ ఆల్ దృశ్యాస్, యు ఆర్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ దట్ ఐ పెర్సీవ్. సో యు ఆర్ మిథ్య. యు ఆర్ నాట్ దేర్ బికాజ్ యు ఆర్ సీయింగ్. మీరందరూ కనపడుతున్నారు నాకు, నేను మీకు అందరికి కనపడుతున్నాను కాబట్టి మిథ్య. బాగుందా? ఎలా దీన్ని డైజెస్ట్ చేసుకోవడం, ఎలా అరిగించుకోవడం? దానికే 18వ కారిక వరకు స్టెప్ బై స్టెప్ చూడాలి. 6వ కారిక గుండెకాయ.
ఈ వైతథ్య ప్రకరణానికి. ఆదావంతే చ యన్నాస్తి అనేటటువంటి కారికలో చాలా డీప్గా వెళ్తుంది. ప్రాబబ్లీ దిస్ ఇస్ ద బెస్ట్ లాజికల్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద హోల్ యూనివర్స్ అని చాలామంది దాన్ని ఆరత్ కారికని చెప్పారు. దాని మీద టైం స్పెండ్ చేద్దాం. సరేనండి. కొన్నాను, కారు కొన్నాం, కారు ఎక్కాను. ఇక్కడి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాను, కారులో వెళ్ళాను. అక్కడ నాగరవిశంకర్ ఇంటికి చేరుకున్నాను. ఎలాగండి కారు లేదంటున్నారు, ట్రావెల్ లేదంటున్నారు, నాగరవిశంకర్ ఇంటికి వెళ్ళలేదంటున్నారు? హౌ కెన్ యూ సే? సరే, మా అబ్బాయి ఉన్నాడు, వాడి కొడుకు పుట్టాడు, వాడికి పెళ్లి చేశాను. పెళ్ళి అయిన తర్వాత పెళ్లి నాగ చేతుల మీదే చేశాను. వాడికి ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకు గాడు పెరుగుతున్నాడు. ఇప్పుడు 8 ఏళ్ల వాడు అయ్యాడు, వాడితో రోజు ఆడుకుంటున్నాను. భగవద్గీత శ్లోకాలు చెప్పమంటే చెప్తున్నాడు. ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎలాగండి మిథ్య అంటున్నాను నేను? కనిపిస్తున్నాయి కాబట్టి మిథ్యరా? సరే, కనిపిస్తే మిథ్య అంతే. ఇఫ్ యు సీ, ఇఫ్ ఇట్ ఈస్ ఎ దృశ్య, ఇట్ ఈస్ నశ్య. ఎ దృశ్యం తన్నశ్యం. దట్స్ ఆల్ యు గో. వై యు స్టడీ వైతథ్య ప్రకారం. యు అండర్స్టాండ్. దట్స్ వాట్ ఈజ్ సే. అన్ని అనుభవాలు మనకు చక్కగా వ్యవహారికంగా అనుభవం అవుతున్నాయి. కానీ ఆ అనుభవములు స్వప్న అనుభవములతో సమానంగా మిథ్య. ఇవన్నీ అనుభవం అవుతున్నాయి, దృశ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. దృశ్యత్వం ఉంటే మీరు మిథ్య అంటున్నారు గురువు గారు. ఇవన్నీ మిథ్యేనా? నా కొడుకు మిథ్యేనా? నా మనవడు మిథ్యేనా? నా కారు మిథ్యేనా? నా ఫ్రెండ్ నాగరవిశంకర మిథ్య? అవును, 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 అవన్నీ మిథ్య. అయ్యో పోలేండి, కొడుకు మిథ్య, మనవడు మిథ్య, నాగరవిశంకర్ ఎలాగో మిథ్య. ఓకే, కారు మిథ్య. మరి నా బ్యాంక్ అకౌంట్ అండి, 25 లక్షలు దాచా, అది మిథ్యరా? స్థిరాస్తులండి, ఇన్ని ప్రాపర్టీలు సంపాదించాను, ఇవన్నీ మిథ్య, అవి మిథ్యరా? హారి దేవుడా, ఇది ఎక్కడి వేదాంతం అండి? ఏది కనిపిస్తే అది మిథ్య అంటున్నారు మీరు. అదే అదే ఇక్కడ చెప్పేది వైతథ్య ప్రకరణం బోధన. అదే యదృశ్యం తన్నశ్యం. వాట్ ఈస్ ద హేతు? ద హేతు ఈజ్ దృశ్యత్వం. దృశ్యత్వం ఈజ్ ద హేతు ఫర్ ద జాగ్రత్త మిథ్య. మరి దృశ్యము కానిది అయితే సత్య. వచ్చావురా దారిలోకి. ఏదైతే దృశ్యము కానిదో అదే సత్యము. ఏదైతే అదృశ్యమో, ఏదైతే దృశ్యము కానిదో, ఏదైతే ఆబ్జెక్టిఫై చేయబడదో, ఏదైతే ఆబ్జెక్ట్ కానిదో అలాంటిది ఏదైనా పట్టుకున్నావా? అయ్యా గురుగారు మీరే చెప్పారు బ్రహ్మ దృశ్యం కాదు. అదేరా సత్యము. పదార్థాలన్నీ దృశ్యాలు కాబట్టి మిథ్య. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. ఇది వరస. ఓకే, నౌ ఏమిటి దృష్టాంతం దీనికి? స్వప్నం చూసావా? అందులో అన్ని అనుభవం అయ్యాయా? ఓ చక్కగా అనుభవం అయ్యాయి. ఒకడు దండ వేసి సన్మానించి షాలువులు కప్పినట్టు కూడా అది అనుభవం అయింది. అది నిజమే. నిజం షాలు ఉందా, ఆ దండ ఉందా? లేదు. స్వప్నంలో ఇదిగో మన ప్రసాదరావు బాబు గారేమో 10 లక్షలు నాకు అప్పిచ్చారు. తీసుకోరా శర్మ, నీకు ఎందుకని పనికి వస్తుందో అడిగావు కదా ఆ మధ్యనని. మరి తెల్లారి లేచిన తర్వాత చూస్తే 10 లక్షలు నా దగ్గర లేవు. ఆయన అడిగితే నేను ఇస్తానేమిటి? నువ్వు ఎక్కడ ఇచ్చారండి అని. స్వప్నంలో ఇచ్చాను, తీసుకున్నాను అన్నావు కదా. అయితే స్వప్నంలోనే మళ్ళీ తిరిగి తీర్చిస్తానండి. అందుకే స్వప్నంలో అనుభవ వస్తువులన్నీ ఎలాగ మిథ్యయో, జాగ్రత్త అనుభవములు కూడా అలాగే మిథ్య. జాగ్రత్త ఈజ్ ఎ మెగా స్వప్న. దట్ ఈస్ స్వప్న నెంబర్ 1. దిస్ ఈజ్ ఎ మెగా స్వప్న నెంబర్ 2. దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి టాట్. బీ రెడీ ఫర్ ఎ వెరీ వెరీ స్టిమ్యులేటింగ్ discussion about Jagan Mithyatvam. We have not done the వేదాంత ప్రక్రియ, తర్క ప్రక్రియ రెండు మనం చేయలేదు, అంగాలుగా విభజించి చూడలేదు. వచ్చే క్లాస్లో ఈ స్లైడ్తో స్టార్ట్ చేసుకుని we will go into the what is the hetu, what is the paksha, what is the sadhya, what is the hetu, what is the drishtanta, what is the వ్యాప్తి వాక్య, అలాగే వాట్ ఈస్ ది ప్రతిజ్ఞ, వాట్ ఈస్ ది హేతు, వాట్ ఈస్ ది ఉదాహరణ, వాట్ ఈస్ అఫ్ కోర్స్ ద అదర్ టూ ఆర్ సేమ్. ఉపనయన అండ్ నిగమన ఆర్ ద సేమ్ ఫర్ ఎవ్రీథింగ్. దట్ ఆల్సో వీ విల్ సీ. ఐ హ్యావ్ నాట్ టచ్డ్ దట్ టుడే బికాస్ ఆఫ్ వాంట్ ఆఫ్ టైమ్. వీ విల్ సీ దట్. ఆఫ్టర్ దట్ we are going to enter into the bhashya, or simultaneously with the help of bhashya we will try to analyze the Jagrat Prapancha. Okay,
తర్కశాస్త్రపరంగా జాగ్రత్త ప్రపంచం వితథము ప్రజ్ఞ దృశ్యత్వాత్ శంకరులు హేతు ఇచ్చేశారు. ఎత్ర ఎత్ర దృశ్యత్వం తత్ర తత్ర మిథ్యాత్వం యథా స్వప్న ప్రపంచవత్, అది ఉదాహరణం. తథాచయం హేతోపనయనం, దృశ్యత్వం అనే హేతు జాగ్రత్త ఉన్నది అని కన్ఫర్మ్ చేశాం. తస్మాత్ తథా నిగమనం, రీఅఫర్మింగ్ ది ప్రతిజ్ఞావాక్య, ఎస్ జాగ్రత్త ప్రపంచం వైతథ్యం. ఇదే తర్కశాస్త్రపరంగా పంచ అవయవ. ఐ విల్ నాట్ గో ఇట్ దట్, we will do it in the next class. Okay. ఈ రెండు భాష్యం. ఓకే. నౌ సత్యేన లభ్యః తపసా హి ఏష ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం. ఇప్పుడు చూసారా, అక్కడ సత్యేన అంటే ఏది సత్తో ఏది మిథ్యయో తెలియడంలోనే నీకు లభ్య ఏష ఆత్మ అంటే ఆ సతత్వాన్ని తెలుసుకోవడమే ఆత్మని తెలుసుకోవడం. సత్యేన లభ్య తపసా అంటే విచారం ద్వారా, హేష ఆత్మ సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం. వేర్ డు ఐ గెట్ ఇట్ ఫైనలీ? అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషా. మళ్ళీ ఒకసారి సమరైజ్ చేస్తున్నాను, నేనే సమరైజ్ చేస్తున్నాను చూడండి. Yes, sir. వేదాంత ప్రమాణము, తర్క ప్రమాణము, వేదాంత పరము, తర్క పరము. ఐ కీప్ దిస్ ఇన్ ద రికార్డ్ ఆల్సో, జస్ట్ కీప్ ఇట్ వితౌట్ ద స్లైడ్ ఐఎమ్ టెలింగ్. వేదాంత ప్రమాణము ప్రకారంగా వేదాంత పరంగా ఒక అనుమాన ప్రమాణాన్ని విచారించాలి అంటే 4 అంశములు వ్యాప్తి ఉండాలి. 4 అంశములు ఏమిటి? థింక్ చేస్తుండండి. 4 అంశములు ఏమిటి? 1 పక్ష, 2 సాధ్యం, 3 హేతువు, 4 దృష్టాంతము. ఈ 4ంటిలో పక్ష, హేతు, దృష్టాంతము కన్ఫర్మ్డ్ ప్రత్యక్షం. రెండవదైన సాధ్యము ఇన్వెస్టిగేషన్, పాయింట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నాట్ ప్రూవ్డ్ యాజ్ ఎట్, నాట్ అవైలబుల్ డైరెక్ట్లీ ఫర్ అబ్జర్వేషన్. దృష్టాంతం అనేది చెప్తున్నటువంటి విషయానికి బాహ్యంగా ఉంటుంది, అక్కడి నుంచి మనం బారో చేసి తెచ్చుకుంటాము. అది ఎప్పుడు ప్రసిద్ధమైనటువంటి దృష్టాంతం అయి ఉండాలి, అంటే అందరిచే యాక్సెప్టబుల్గా ఉండాలి. జస్ట్ ఐన్స్టైన్ ఇంటెలిజెన్స్ అందరి చేత ఎలా యాక్సెప్టబులో, వెంకటప్పయ్య గారి ఇంటెలిజెన్స్ అందరికీ ఎలా యాక్సెప్టబుల్ కాదో యాక్సెప్టబుల్ దృష్టాంతాన్ని తీసుకుంటాం. వ్యాప్తి వాక్యము చెప్పి తీరాలి. వ్యాప్తి వాక్యంలో 2 భాగాలు ఉంటాయి, ఎడమ భాగము, కుడి భాగము. ఎడమ భాగమునందు ఏదైతే మీరు హేతు అంటున్నారో అది ఉంటుంది. ఎత్ర ఎత్ర ధూమః. కుడి భాగం మధ్య ఏదైతే మీరు ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారో సాధ్యమో వ్యాపకమో అది కుడివైపు ఉంటుంది. తత్ర తత్ర వహిని అనేది ఉంటుంది. ఈ విధంగా చెప్పడాన్ని వేదాంత పరంగా చెప్పే అనుమాన ప్రమాణం. మరి అదెందుకు మనం వాడడం లేదండి? వాడవచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ భగవత్పాదుల వారు తర్కశాస్త్ర ప్రమాణమైనటువంటి అనుమాన ప్రమాణ విచారణ చేస్తున్నారు కాబట్టి శాస్త్రంలో 4 బదులు 5 ఉంటాయి. వేదాంతంలో ఉన్న 4 ఇక్కడ 5గా కనపడతాయి. ఎలాగా? మొదటిది ప్రతిజ్ఞ, రెండవది హేతువు, మూడవది ఉదాహరణము, 4వది హేతు ఉపనయనము, 5వది నిగమనం. ఓకే. ప్రతిజ్ఞ ఇన్క్లూడ్స్ బోత్ పక్ష అండ్ సాధ్య. పక్షము సాధ్యము కలిపి ఒక స్టేట్మెంట్ చేస్తాము. అదే స్టేట్మెంట్ని ప్రూవ్ చేసి మళ్ళీ లాస్ట్లో కన్ఫర్మ్ చేస్తాము. మొదట చేసినటువంటి స్టేట్మెంట్ని ప్రతిజ్ఞ అంటారు. ప్రతిజ్ఞ అనగా భీముడు ప్రతిజ్ఞ లాంటి ఒక ప్రతిజ్ఞ కాదు. ప్రతిజ్ఞ మీన్స్ ఏ స్టేట్మెంట్ ఆర్ ద క్వశ్చన్ అండర్ స్టడీ అని అర్థం. ఓకే. రెండవది హేతువు. ద హేతు ఆఫ్ ద తర్క is the same as the hetu of the వేదాంత. మూడవది ఇక్కడ ఉదాహరణము.
ఉదాహరణమన్నా దృష్టాంతమన్నా ఒకటే, కానీ దృష్టాంతానికి వ్యాప్తి వాక్యాన్ని జోడిస్తే ఉదాహరణంగా తయారవుతుంది. తరువాత ఉండే రెండు అంశాలు ప్రతి తర్కానుమాన ప్రమాణానికి సేమ్. తథాచ అయం అనేటటువంటిది. తర్వాత ఏమో ఏంటమ్మా నెక్స్ట్ తథాచ అయం, తస్మాత్ తస్మాత్ కదా తస్మాత్ కదా. అనేటటువంటి ఈ రెండు కూడా తథాచ అయం అనేటటువంటిది హేతు ఉపనయనము. తస్మాత్ తథా అందువలన ప్రూవ్ అయింది అని చెప్పడం. నిగమనము కన్క్లూషన్. నిగమనం అనే వాక్యము ప్రతిజ్ఞ వాక్యము ఒక్కలాగానే ఉంటాయి. ప్రతిజ్ఞలో స్టేట్మెంట్, నిగమనంలో ఎఫర్మేషన్. ఇది పద్ధతి. దీంట్లో మనం ఏం చేశాము? ఫస్ట్ వి టుక్ ద పర్వతో వహ్నిమాన్ ధూమవత్వాత్ యథా పాకశాలాయా మనం తీసుకుని ముందు వేదాంత పరంగా 4 భాగాలుగా విడదీసి వ్యాప్తి వాక్యాన్ని చెప్పాం. ఆ తర్వాత ఏం చేశాము? దానినే అదే సెంటెన్స్ని తీసుకుని మళ్ళీ 5 భాగాలుగా విడదీసి ఆ వ్యాప్తి వాక్యం లేకుండా ఆ ఉదాహరణలోనే వ్యాప్తి వాక్యాన్ని కలిపి చెప్పాం. దేనికి? పర్వత అగ్ని అనే దాని గురించి. ఆ తరువాత స్వప్న దృష్టాంతాన్ని తీసుకున్నాం. స్వప్న మిథ్యత్వాన్ని తీసుకున్నాం. స్వప్న మిథ్యత్వాన్ని తీసుకున్న తర్వాత దాంట్లో కూడా ఇలాగ వేదాంత పరంగాను తర్కపరంగాను చూసాం. జాగ్రత్త మిథ్యత్వాన్ని డిస్కస్ చేయవలసి ఉన్నది. సూచన మాత్రంగా అది చాలా స్టిమ్యులేటింగ్గా ఉంటుంది అని చెప్పడానికి ఒకసారి మీకు చూపించాను. అక్కడ హేతువు చెప్పలేదు గౌడపాదుల వారు 4, 5 కానీ 6వ కారికలో సూచనప్రాయంగా చెప్పారు. దాన్ని భగవత్పాదులు దృశ్యత్వం అనే హేతువు చూపించారు. ఎందుకు ప్రపంచము మిథ్యా, జగత్ ప్రపంచం దృశ్యత్వం కనపడుతున్నది కాబట్టి మిథ్యా అంటూ చెప్తాం. ఓకే, ఈ విషయాన్ని మనం ఇంకా ముందు ముందు వెళ్ళేటప్పుడు అర్థం చేసుకుంటాం. వ్యాప్తి అనేటటువంటి దాంట్లో వ్యాప్యము అనేది లెఫ్ట్ సైడు అంటే హేతువు, వ్యాపకము అనేటటువంటి రైట్ సైడు అంటే సాధ్యము ఉంటాయి అని తెలుసుకుందాం. ఓకే, నా మొదటి దాంట్లో ఏం చేసాము? దర్పణ ఇది తీసుకున్నాము. ఏమిటి తీసుకున్నాము? పర్వతో వహ్నిమాన్ ధూమవత్. పర్వతో వహ్నిమాన్లో పక్షం ఏమిటి? పర్వతం. సాధ్యం ఏమిటి? ప్రూవ్ చేయాల్సింది అగ్ని ఉందని. హేతు ఏమిటి? పొగ ఉంది. దృష్టాంతం ఏమిటి? యథాపాకశాల. 4 ఓకే, అదే తర్కశాస్త్రపరంగా చూస్తే ఏంటవుతుంది? పర్వత అగ్నిమాన్ అంటే పక్షాన్ని సాధ్యాన్ని కలిపి ప్రతిజ్ఞ చెప్పాం. ధూమవత్వాత్ అనేది హేతువుగా చెప్పాం. ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర అగ్ని యథా పాకశాలాయాం అనేటటువంటి వ్యాప్తిని కూడా కలిపేసి దృష్టాంతంతో ఉదాహరణ అని చెప్పాం. మిగతావి రెండు తథాచ అయము, తస్మాత్ తథా. ఇది అయిపోయింది. దేనికి? పర్వత అగ్ని అనేటటువంటి విషయం గురించి అయిపోయింది. ఇప్పుడు స్వప్న వైతథ్యంలోకి వచ్చాము. స్వప్న వైతథ్యంలోకి వచ్చినప్పుడు పక్షము, సాధ్యము, హేతువు, దృష్టాంతము. పక్షం ఏమిటి? స్వప్నము. సాధ్యం ఏమిటి? ప్రూవ్ చేయాల్సింది మిథ్యాత్వము. ఎక్కడ ఎంక్వైరీ? స్వప్నంలో. అది పక్షము. ఏమిటి ప్రూవ్ చేయాలి? మిథ్యాత్వం. అది సాధ్యము. ఏమిటి హేతువు? ఉచిత దేశకాల అభవత్. దృష్టాంతము ఆయన ఇవ్వలేదు కారికలో. భగవత్పాదుల వారి దృష్టాంతం తెచ్చుకున్నాము. దర్పణస్థ హస్తివత్. దర్పణ దృశ్యమాన నగరి అనే దాంట్లోంచి దర్పణస్థ హస్తివత్ అని సంక్షేపంగా రాసుకున్నాం. వ్యాప్తి వాక్యం చెప్పాలి. వ్యాప్తి వాక్యం ఏమిటి? ఎత్ర ఎత్ర ఉచిత దేశకాల అభావాత్ తత్ర తత్ర మిథ్యాత్వం నిశ్చయం. ఓకే, నవ్ ఐ గో టు తర్కశాస్త్ర పరంగా ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణ, హేతువుపనయన, నిగమనం. వ్యాప్తి ఉండదు. తర్కశాస్త్ర పరంగా వాట్ ఇస్ ద ప్రతిజ్ఞ? స్వప్న ప్రపంచము వితథము కలిపియాలి. ఎందుకంటే పక్షము సాధ్యము కలిపియాలి. స్వప్న ప్రపంచ వితథం. స్వప్న ప్రపంచ ఈజ్ ఎ మిథ్యా అని ప్రతిజ్ఞ చేసాం, ఓ స్టేట్మెంట్ చేసాం. దాన్ని ప్రూవ్ చేయాలి. దానికి హేతువు ఏం తీసుకున్నాము? ఉచిత దేశకాల అభావాత్. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం హేతువు? ఒకసారి అక్కడ ఇవ్వబడచ్చు, లేకపోతే మనం 1, 2, 3 కారికల బలంతో ఉచిత దేశకాల అభావాత్ అని తెచ్చుకున్నాం. అప్పుడు దానికి దృష్టాంతం చెప్పాలి. దాన్నే ఇక్కడ ఉదాహరణ అంటున్నాము. ఇప్పుడు వ్యాప్తి కలిపియాలి. ఎత్ర ఎత్ర ఉచిత దేశకాల అభావత్వం తత్ర తత్ర మిథ్యాత్వం యథా దర్పణ హస్తివత్.
అనేటటువంటిది అక్కడ ఉదాహరణము అవుతుంది. తథాచ అయం అనేది హేతోపనయనము, అంటే హేతువు పక్షమునందు ఉన్నది. తథా అంటే హేతువులో ఉన్నట్టే అయం ఈ పక్షమునందు ఉన్నది. హేతువులో ఏమున్నది? ఉచిత దేశకాల అభావము. పక్షం ఏమిటి? స్వప్నము. స్వప్నంలో కూడా ఉచిత దేశకాల అభావం ఉన్నది. అదే తథాచ అయం. తస్మాత్ తథా నిగమనం, కన్ఫర్మింగ్. వాట్ ఈస్ ద స్టేట్మెంట్? మొదట ఏం చెప్పాము? అదే స్వప్న ప్రపంచ వితథం. దట్ ఈస్ ద ప్రతిజ్ఞ. ఎస్, ఐఎమ్ కన్ఫర్మింగ్ స్వప్న ప్రపంచ ఈజ్ వితథం. తథా తస్మాత్ తథా అనేటటువంటిది నిగమనం అంటూ చేస్తుంది. ఇక జాగ్రత్త విషయంకి వచ్చి మనం రాలేదు. నెక్స్ట్ వీక్లో దాన్ని జాగ్రత్తగా పెట్టుకో. ఓకే. So this is the summary I can give you in one nutshell. Maybe 5-10 minutes I took.